మరి ఎవరైనా చిన్న పనులుంటే ఇప్పుడే బయటకి చేయండి. కనుక వాక్యం మొదలెట్టిన తట్టు కదలద్దు, నిద్రపోవద్దు, ఆసక్తితో ఉండండి, విశ్వాసం కలిగి ఉండండి, హృదయాల్లో ప్రార్థన చేసుకోండి, సెల్ ఫోన్ ఉంటే సైలెంట్లో పెట్టుకోండి, పెట్టడం రాకపోతే స్విచ్ ఆఫ్ చేసేయండి. మరి ఆ విధంగా అందులో క్రమంలో మంచి క్రమంలో ఉంటే పరిశుద్ధాత్మ మన అందులోకి వస్తాం. నిజమేనా? అందరూ దేవునికి సమర్పించుకుందాం, ప్రార్థన చేసుకున్న అందరూ కూడా. ప్రభా, నాతో మాట్లాడు ప్రభా, ఈ రాత్రి నన్ను కదిలించి ప్రభా, నీ స్వరమును నాకు వినిపించి ప్రభా, నీ వాక్యమును నాకు వినిపించి ప్రభా, నీ వాక్యం మాకు కావాలి ప్రభా. అందరూ కూడా హృదయాలు తెరిచి సంపూర్ణంగా దేవుడు అడగండి. ప్రభా, నాతో మాట్లాడు, ఈ కూటమి నా కొరకే ఉండాలి, నన్ను సరిచేసేదై ఉండాలి ప్రభా, నా జీవితాన్ని కట్టేదై ఉండాలి ప్రభా, నా భక్తిని నిలబెట్టేదై ఉండాలి ప్రభా, ఓ నా పరిస్థితులు మార్చేదై ఉండాలి ప్రభా. అద్భుతంగా సహాయం చేయ ప్రభా. అడగండి, అందరూ కూడా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, థాంక్ యూ లార్డ్. ఒక్కడైన దేవుడైన ఆయన ఎదురు చూసిన వాడు ఖచ్చితంగా ఆయన మన ఆరాధన కోరుకునే దేవుడై ఉన్నాడు. ఆయన సంఖ్యను చూడగానే పూర్ణాత్మతో పూర్ణ బలముతో చేసి ఆరాధన కోరుకునే దేవుడు ఆయన వధువు ఆరాధన కోరుకునే దేవుడు ఒక పడిపోయిన పాపి చేసి ఆరాధన కోరుకునే దేవుడు అందుకే ఆయన ఒక్కడైన దేవుడు. ఎప్పుడైతే ఒక నిజమైన క్రైస్తవుడు తన జీవితంలో ఒంటరివాడైనప్పుడు ఆ ఒంటరివాడిని కలుసుకోవడానికి ఒక్కడైన దేవుడు మన మధ్యకు వస్తాడు. ఆనాడు అబ్రహాము ఒంటరిగా తన ఇంటి దగ్గర ఎదురు చూస్తున్నప్పుడు ఆయన వచ్చి ఆయన ఆశీర్వదించి వెళ్ళిన ఎల్షద్దాయి దేవుడైన మాను కొమ్మలమైన యాలాడిన గొప్ప దేవుడు యెహోవా రాఫా అయిన మరి ఆ యోసేపు ఆయన అబ్రహాము ఇస్సాకును భరించినప్పుడు ఆయనే గొర్రె పిల్లని చూసిన గొప్ప యెహోవా ఈరే. ఎలోహిం 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 ఒక్కడైన వాడు ఒక్కనొకనాడు యెహోవాగా అవరోహణం ఆదాముతో సహవాసం ఈ వధువుతో సహవాసం ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే స్తుతి ఆరాధన నీకే ఎలోహిం ఎలోహిం ఒంటరిగా ఒకనాడు తన ఇంట అబ్రాము ఒంటరిగా ఒకనాడు తన ఇంట అబ్రాము తన కంట తడిలో నీ కొరకు కనిపెట్టి తన కంట తడిలో నీ కొరకు కనిపెట్టి ప్రత్యక్షమయ్యావే ఎల్షదాయి నీ బలమిచ్చావే బలమైన దేవుడా నీ బలమిచ్చావే బలమైన దేవుడా ఆరాధన
ఆమేన్. చూచుకును దేవుడా, చూచుకున్నావే చూచుకును దేవుడా. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, స్తుతి ఆరాధన నీకే. కల్వరి గిరిపైన రాను కొమ్మలపైన, కల్వరి గిరిపైన రాను కొమ్మలపైన, మా పాపరోధనకై బలి పశువయ్యావే, మా పాప శాపముకై బలి పశువయ్యావే, అవునేసయ్యా. ప్రత్యక్షమయ్యావే యెహోవా ఈరేగా, అమ్ము స్వస్థపరచావే బలమైన దేవుడా. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, స్తుతి ఆరాధన నీకే. ఒక్కడైన వాడు ఒక్కడు కథనాడు, యెహోవాగా అవరోహణం, ఆదాముతో సహవాసం, ఈ వధువుతో సహవాసం. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, స్తుతి ఆరాధన నీకే. అవును, ఆరాధనకి యోగ్యుడు ఆయనే. ఒంటరిగా మనం ఎప్పుడైతే నిలబడిపోతామో ఆయన మన కొరకు మనల్ని తన దగ్గరకు పిలవడు కానీ ఆయనే మన దగ్గరకు వస్తాడు. ఆయన తన పక్కన దూతలను పంపడు కానీ ఆయనే నీకు వస్తాడు. ఆయన ఆనాడు శత్రుఘ్న మేషక అబేద్నెగో అగ్నిగుండంలో దూకినప్పుడు గాబ్రియల్ పంపలేదు కానీ మిఖాయేలు పంపలేదు కానీ ఆయనే దిగి వచ్చిన దేవుడు. ఆయన మనల్ని పిలిచే దేవుడు, మన తన దగ్గరికి రమ్మనే దేవుడు కాదు కానీ నువ్వు అంగీకరిస్తే నీ దగ్గరికి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఒక మనిషి మాట్లాడుతూ ఎన్నడూ అనుకోవద్దు, ఒక మనిషిలో ఉండి ఎన్నాటిగా దేవుడే నీతో మాట్లాడుతున్నాడు, సూటిగా మాట్లాడుతున్నాడు. ఆయన ఆయన మాట్లాడినప్పుడు సరి చేసుకుంటే నీ జీవితం మహిమకరంగా మార్చబోతున్నాడు. ఆయన ఆయన ఎండిన భూమిని చిగురించే గొప్ప దేవుడు. ఆయన ఎముకల సైతం జీవింపగల గొప్ప దేవుడు. ఆయన చనిపోయిన లాజరుని ఆయన పరిగెత్తి తిరిగి లేచాడు. ఆయన ఇవాళ ఆత్మీయంగా చనిపోయిన మనతో మాట్లాడడానికి ఒక దైవజనుడు ఉండే ఆయన మనతో మాట్లాడడానికి 100 కిలోమీటర్లు దాటి వచ్చాడు. ఆయన దాహం కలిగిన వధువు ఉందని తెలుసు, దేవుడు సేవకులు ఎక్కడికి ఎప్పుడు ఎలా పంపాలని తెలుసు, ఆయనకి తెలిసి ఎప్పటికి ఎక్కడికి వెళ్ళాలి. అదే విధంగా ఈనాడు ఈ దైవజనుడు ఆయన ఎప్పటికీ ఎవరు చూడనప్పటికీ కూడా ఆయన మన మధ్యకి పంపిన గొప్ప దేవుడు ఉన్నాడు. ఆయన మన కోరిక భౌతిక సంబంధమైన విషయాలు మన కోరలేదని తెలుసు, మన ఆత్మ సంబంధమైన కోరికలు కోరేవాడికి తెలుసు, మన కోరిక నిజమైనదని తెలుసు, మన కోరిక మన హృదయం నిజంగా ఉందని తెలుసు. అందుకే ఆయన మన ఊహలందరి కార్యం చేసిన గొప్ప దేవుడు. ఆయన ఆయన శూన్యంలో సృష్టిని చేసిన దేవుడు. ఆయన ఈ సృష్టిని ఈ భూమిని శూన్యంలో వేలాడదీసిన అదే దేవుడు. ఒక మనిషి శరీరంలో ఎన్ఆర్పీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు
ఖచ్చితంగా లోపడాలి. ఈ సభలో ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల మా తండ్రి, స్తుతుల పాత్ర, స్తోత్రాలుడా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మా దేవా, నీ గొప్పవాడు ప్రభువా. నాయన ఆశపడే ప్రాణాలు గుర్తుకొస్తాను ప్రభువా. నువ్వు వాగ్దానం చేసింది ఆకాశంతో భూమితోనే కాదు కానీ నీకంటే గొప్పవారు లేరని నీకు తెలుసు ప్రభువా. నీతోనే వాగ్దానం చేసిన దేవుడు ప్రభువా. ఆ వాగ్దానం మీకు పొందుకోవడం సిద్ధంగా ఉన్నాం ప్రభువా. మా శత్రువు గమని స్వాధీనం పరచుకోవడానికి సిద్ధంగా ఉన్నాం ప్రభువా. ఎవా మేము శత్రువుని గమని స్వాధీనం పరచుకోలేం కానీ ఎవా నీకు మాలో నిలబడితే ప్రభువా మేము శత్రువుని స్వాధీనం పరచుకోగలం ప్రభువా. ఎవరు మేము కేవలం ఎవా నిలబడ్డ వరకు మా వంతు ప్రభువా, మీ ఆశపడే వరకు మా వంతు ప్రభువా. ఆ దైవజనుడు మీరు మాకు సూటిగా మాట్లాడండి. ఎవా గత 3 కోట్ల నుంచి ఎంతో అద్భుతంగా మాట్లాడే దేవుడు ప్రభువా. మొదటి కోటలో రక్తం గురించి మాట్లాడే ప్రభువా, దాని కోసం మాట్లాడే ప్రభువా. 2వ కోటలో అద్భుతంగా విశ్వాసం కోసం మాట్లాడే ప్రభువా. 3వ కోటలో అయితే గొప్పగా సంఘ కాలం గురించి మాట్లాడే ప్రభువా. మరి ఈ కోటలో దేని కోసం మాట్లాడమో తెలియదు ప్రభువా. నువ్వు వేది మాట్లాడగా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం ప్రభువా. అనేక మంది పక్షిరాజులలో కూర్చున్నాయి నమ్ముతున్నాను ప్రభువా. పక్షులకు ఆహారం తీసుకొచ్చినప్పుడు పిల్లలు మౌనంగా ఉండవు కానీ తన నోరు తెరిచి ఆశగా చూస్తాయి ప్రభావ. పక్షిరాజులు ఇక్కడ పక్షిరాజులు ఉన్నాయి, నేను నమ్ముతున్నాను ప్రభావ. తల్లి పక్షిరాజులు నువ్వే దిగి వచ్చి ఇక్కడ ఆహారం మాకు ఆహారం పెట్టివాడు నువ్వే ప్రభావ. ఇజ్రాయేలీలు మన్నా తిన్నా చనిపోయారు కానీ ఇక్కడ నువ్వు ఉండి ఈ శరీరంలో నువ్వు పెట్టి మన్నా తిన్న వ్యక్తులు మరణించారు ప్రభావ. జీవజలం దేవుడు నువ్వే ప్రభావ. నువ్వు కంటే గొప్ప దేవుడు ఎవరు లేరు ప్రభావ. అందుకే పేదరాడు ప్రభావ జీవంగా వాడటం మాటలు నీ దగ్గర తప్ప ఎక్కడున్నా ప్రభావ అని అంటాడు ప్రభావ. అదే ప్రత్యేకత నీకు నిలబడినాడు ప్రభావ. మా ఆశ కొద్ది మాకు వాక్యాన్ని తెచ్చాడు ప్రభావ. నీ ఆత్మీయ పరలోక మన్నానికి గుర్తించాడు ప్రభావ. నాయన ఆ దైవం పూర్తిగా మీరు మరుగుపరచుకోండి ప్రభావ. నాయన నీ నోటికి బోరగా వాడుకోండి ప్రభావ. ఇక్కడ వాక్యం వింటున్నప్పుడు కొవ్విన దూడల గొంతులు వేసిన గొంతు మీద సహాయం తెచ్చేది. ఈ ఉద్యోగం మాది ఒక ఉద్రేకంగా కాదు కానీ దేవా, శరీరానికి కాదు కానీ ప్రభావ, ఆత్మ కాదు కానీ ప్రభావ, ప్రాణానికి ఉద్యోగం గొప్ప దేవుడు ప్రభావ. మా ప్రాణాల శక్తిని సమర్పించుకున్నాం ప్రభావ. ఈ సమయంలో ఆ దేవుడు మాతో సూటిగా మాట్లాడమని, వధువులు ఉద్యోగం చేయమని దేవా, మాకు ఒక నూతన అనుభవం మాకు దయచేయమని. ఆనాడు యాకోబు పెరుగులాడి దేవా తన పేరు ఇశ్రాయేలుగా మార్చుకున్నాడు ప్రభావ. ఇక్కడ మా పేరు వధువుగా మార్చుకోవడం సహాయం చేశాడు ప్రభావ. దేవా నీతో పిల్లలాడి అనుభవం మాకు వ్యక్తిగతంగా దయచేయండి ప్రభావ. ప్రభు చూపించి మంచి ప్రభు గారిని యేసుక్రీస్తున్నామని అడిగి వేడుకుంటున్నాం ప్రభావ. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. చాలా మంచిది, చాలా సంతోషం. మనమందరము దేవుని గౌరవించుటకై నిలబడి ఉండగా అదే రీతిలో నిలబడుచుండగానే దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలు చదువుకుందాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 1, 2, 3, 4 వచనాలు చదువుకుందాం. ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయగలది గాని ఆ వస్తువుల నిజ స్వరూపము గలది కాదు గనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడూ సంపూర్ణ సిద్ధి కలుగ చేయనేరవు. అలాగు చేయగలిగిన ఎడల సేవించువారు ఒక్కసారి పరిశుద్ధపరచబడిన తరువాత వారి మనస్సాక్షికి పాపజ్ఞప్తి ఇకను ఉండదు గనుక వాటిని అర్పించడం మానదురు కదా. అయితే ఆ బలులను అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకములకు వచ్చుచున్నవి. ఎలయనగా ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తము పాపములను తీసివేయడం అసాధ్యము. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. నిలబడిన చోట తలలో ఉంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.
నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి మా దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, మేము పిలుచుట పలుకుటయే ఆలస్యము గాని వెంటనే మీ ఆత్మీయ ఉపస్థితి మా దగ్గర ఉంచడానికి ఇష్టపడుతున్నటువంటి తండ్రి, మీకు లెక్కలేనన్ని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాము. ఇంతవరకు 3 కుటుంబాలలో ప్రభువా నీ ఆత్మ వలననే ఇక్కడ కొన్ని మాటలు వెదజల్లబడి ఉన్నవి నాయన. అదే రీతిగా మరొక్క మారు మా మధ్యలోనికి దిగిరమ్మని ప్రార్థిస్తా ఉన్నాము. మేము దేని కొరకు నిర్మాణం చేయబడినామో, మేము దేని కొరకు ఇక్కడ సిద్ధపడినామో, దేని కొరకు పిలువబడినామో ఆ కార్యం ఇక్కడ జరుగుటకై నీ ఆత్మ సహాయాన్ని అడుగుతా ఉన్నాం ప్రభు. నీ పరిశుద్ధాత్మను మా పైన కుమ్మరించండి, గ్రహింపు శక్తిని దయచేయండి. నీ యొక్క పరిశుద్ధాత్మ యొక్క సంచారం మా మధ్యలో జరిగింపజేయండి ప్రభువా. కృపగల దేవా, చదవబడిన లేఖనములో నుండి ఈ గడియ వర్తమానము గుండా మేము పొందవలసినటువంటి సర్వసత్యమును పొందులాగున, చూడవలసిన సంగతులు చూచులాగున, వినవలసిన సంగతులు వినులాగున మమ్మల్ని దర్శించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. ఆమేన్. కూర్చో. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. ఆమేన్. ఆమేన్. చాలా మంచిది. ముందు మీరందరూ సెట్ అవ్వండి. చాలా సంతోషం. నా స్వరం మీకు చక్కగా వినిపిస్తుంది. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. చదవబడినటువంటి లేఖనాన్ని నేరుగా దానిలో గమనించుదాం. మిగిలినటువంటి మాటల వలన ఎవరికి ఉపయోగం లేదు కనుక దేవుడి లేఖనం కూడా మనం మాట్లాడుకుందాం. చూడండి, ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయగలదియే గాని ఆ వస్తువుల యొక్క నిజస్వరూపము గలది కాదు. గనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడూను సంపూర్ణ సిద్ధి కలుగజేయనేరవు. ఈ మాట నిజముగానే బైబిల్ అంతటిలో కూడా ఒక ప్రధానమైనటువంటి తాళపు చెవి అయి ఉన్నది. ఈ మాట నిజముగానే ఈ కాల ప్రవక్త కూడా, నేను ఒక తత్వవేత్తని కాదు, నేను ఏ గొప్పదైనటువంటి విద్యను నేను అభ్యసించలేదు, నేను కేవలము ఒక 7వ తరగతి చదివినటువంటి ఒక వ్యక్తిని. కానీ చాలామంది ఇంటలెక్చువల్ ప్రీచర్స్ అనగా జ్ఞానయుక్తమైనటువంటి విద్యను అభ్యసించినటువంటి ఇలాంటి బోధగుండా చాలామంది ఇలా వాక్చాతుర్యం చేత మాట్లాడగలుగుతారు, అనర్గళంగా మాట్లాడగలుగుతారు. నేను అలా మాట్లాడలేను, అలా బోధించలేను అంటాడు ఆయన. అంతేకాకుండా ఆయన ఒకటే మాట చెప్తాడు, నేను ఎల్లవేళలా నేను బోధించినప్పుడు నాకున్న సూత్రం ఒకటే, ఒకే ఒక సూత్రాన్ని ఆధారించి నేను బోధించాను. ఆయన బోధకి ఆ ఒక్క సూత్రమే ఆధారము. ఏంటయ్యా సూత్రం అంటే, ఇదిగో పాత నిబంధనలో ఛాయను చూపి కొత్త నిబంధన నిజ స్వరూపం చూపిస్తాను నేను అంటాడు ఆయన. పలుమార్లు ఈ మాట మాట్లాడుతూ వచ్చాడు ఆయన. ఎక్కడైనా సరే పాత నిబంధనలో ఉన్న ఛాయను చూపించాలా, నూతన నిబంధనలో దాని యొక్క నిజ స్వరూపాన్ని చూపించాలా. ఆమేన్. బైబిల్ అంతట్లో అదే కనబడతా ఉంటుంది. అందుకే ధర్మశాస్త్రం మనకు బాల శిక్షకుడు ఆయను, కానీ నూతన నిబంధన మాత్రము బాల శిక్షకుడిగా లేదు. అది సంపూర్ణమైన శిక్షణ ఇచ్చేటువంటి అభ్యాసం చేసేటువంటి ఒక గ్రంథంగా ఉంది. అందుకే కొత్త నిబంధనలో కనబడుతున్న సమస్తానికి పాత నిబంధనలు మనకు ఛాయలు ఉంటాయి. ఆమేన్. యేసు ప్రభు వారికి ఛాయ ఉన్నదా? ఎంతో మంది ఛాయలు ఉన్నారు. యోసేపు అనేటువంటి ఒక పరిశుద్ధుడు ఛాయగా ఉన్నాడు. మరియు ఇంకెవరెవరు ఛాయగా ఉన్నారు? ఆయనకి ఇస్సాకు ఛాయగా ఉన్నాడు. పరిశుద్ధులందరూ క్రీస్తుని సూచించుటకై ఛాయగా కనబడుతూ ఉన్నారు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలామంది బోధకులు మీరు గమనిస్తూ ఉంటే 7 ముద్రల గ్రంథాన్ని విప్పబడిన తర్వాత ఆ 7 ముద్రల్ని వారు నూతన నిబంధన మాత్రమే కాదు, ఆదికాండంలో చూపిస్తున్నారు, అబ్రహాంలో చూపిస్తున్నారు, మోషేలో చూపిస్తున్నారు, ఎసర్లో. అసలు 7వ ముద్రని అన్ని చోట్ల చూపించగలుగుతున్నారు. ఆమేన్. కానీ సంఘకాలాలు ఎవరు చూపించట్లే. నా మాట వినండి.
7వ ముద్ర కింద హనోకు, 7వ ముద్ర కింద ఎస్తేరు, 7వ ముద్ర కింద మోషే, 7వ ముద్ర కింద యోబు, 7వ ముద్ర కింద వాళ్ళు, 7వ ముద్ర కింద వీళ్ళు, 7వ ముద్ర కింద ఆదికాండం. సరి అయినటువంటి వివరణే. ఎందుకంటే 7th seal ఈజ్ ఫ్రమ్ ద బిగినింగ్ అంటాడు ప్రవక్త. 7 ముద్రలు ఆది నుంచే ఆ 7వ ముద్ర అనేటువంటిది ప్రారంభమవుతూ వచ్చింది. సరి అయినటువంటి వివరణ. కానీ ఎట్ ద సేమ్ టైం ముద్రలు ఎలాగున ఆది నుంచి ప్రారంభమై చివరి వరకు కొనసాగుతూ ముగింపు వరకు ఎలాగ నిలిచి ఉంటున్నాయో అదే రీతిగా సంఘకాలములు కూడా పాత నిబంధనలు నిజంగా నిక్షిప్తం చేయబడ్డాయి. ఏంటవి? సంఘకాలాలు పాత నిబంధనలో నిక్షిప్తం చేయబడినవి. అందుకే ఉదయకాలంలో మనం కొన్ని ఆధారాలు చూసాం. ఏమని? హోషేయ గ్రంథంలో 6వ అధ్యాయంలో ఒక మాట కనబడుతూ ఉంటుంది. హోషేయ ప్రవక్త అంటాడు 6వ అధ్యాయంలో 1, 2, 3 వచనాల్లో అంటాడు ఆయన, ఇశ్రాయేలులారా మనం దేవునికి విరుద్ధంగా పాపం చేశాం, ఆయన మనల్ని కొట్టాడు, మనకు గాయాలు కలిగాయి, ఈ గాయాలకు కట్టు కట్టాలిగా, ఆయన చేసిన గాయాలకు ఆయనే కట్టు కట్టాలా. కానీ ఆ కట్టవలసినటువంటి ఆ గాయములకు కట్టు వెంటనే కట్టాడు ఆయన. 2 దినములైన తర్వాత 3వ దినమున మాత్రమే ఆయన గాయాలు కడతాడంటాడు. ఒక దినము దేవుడి దృష్టికి 1000 సంవత్సరములు. ఆమేన్. 2 దినములు ఎదురు చూడమని చెప్పుచున్నవి 2000 సంవత్సరముల గురించి మాట్లాడుతున్నది. ఈ 2000 సంవత్సరములు ఎక్కడివి? ఇది దేవుడు అన్యజనులకు జెంటైల్ బ్రైడ్కి ఇచ్చినటువంటి సమయం ఇది. దేవుని యొక్క ప్రవక్త అంటాడు ఏమని? God has given 2000 years to the Gentile bride. అంటే అన్యజనులైనటువంటి అన్య వధువుగా ఉన్న మనందరి కోసము దేవుడు నియమించినటువంటి కేటాయించినటువంటి సమయము 2000 సంవత్సరాలు. ఆమేన్. ఆ 2000 సంవత్సరముల పూర్తి అయిన తర్వాతే ఇశ్రాయేలుల కొరకు వారి గాయములకు కట్టు కడతానంటాడు ఆయన. అంటే అప్పుడు స్వాభావికానికి విరుద్ధమైనటువంటి కొమ్మలమైన మనలను దేవుడు నరికి మరలా వారితో అంటు కట్టబడబోతున్నాడు ఆయన. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? అది ఆనందకరమైన సమయము, అనేకులకు దుఃఖకరమైన సమయము. దేవునిలో నుంచి అక్కడ మనం ఏం చేయబడతా ఉన్నాము? ఒకప్పుడు అంటు కట్టబడిందని తీసివేసి అదే స్థలంలో మరలా ఇశ్రాయేలుని అంటు కట్టబోతా ఉన్నాడు. ఆమేన్. కానీ ఈ 2000 సంవత్సరముల యొక్క నిజస్వరూపమునకు పాత నిబంధనలో ఛాయ ఉన్నది. ఆమేన్. అందుకే నేను ఉదయకాలంలో మీతో పంచుకున్నటువంటి పాత నిబంధనలోని సంఘకాలములను మరలా ముందు కొనసాగిస్తూ ఉన్నాము. ఆమేన్. వినడానికి విచిత్రంగా ఉంటుంది. కొత్త నిబంధనల సంఘకాలాలు అంటుండే అందరికీ తెలుసు, కానీ పాత నిబంధనల సంఘకాలం ఏంటండి? అంటే పాత నిబంధనల సంఘకాలాలు ఉంటాయా? దూతలు ఉంటారా? ప్రత్యేకమైనటువంటి ఒక ప్రణాళిక ఉంటుందా? దానిలో కూడా నూతన నిబంధనలో కనబడిన రీతిగానే పాత నిబంధనలు కూడా ఉంటుందా? ఉంటుందండి. అది నేను చెప్తే మీరు నమ్మక్కర్లేదు, కానీ ఈ కాల ప్రవక్త చెప్తే నమ్మండి. ఎందుకంటే ఆయన ఈ కాలానికి పంపబడినటువంటి చివరి యుగ ప్రవక్త అయి ఉన్నాడు. ఆయన ముద్రించబడినటువంటి గ్రంథాన్ని పొందుకున్నవాడు గనక, ఎస్, ఆయన పక్షిరాజు గనుక ఖచ్చితంగా ఆయనకు అన్ని బయలుపరచబడతాయి. ఆమేన్. ఇప్పుడు నేను ఆయన మాటే మీకు చూపిస్తాను, జాగ్రత్తగా రాసుకోండి. సీల్ ఆఫ్ ద గాడ్ 54-0514 రాసుకునే వాళ్ళ కోసం చెప్తా ఉన్నాను. 54-0514. ద సీల్ ఆఫ్ గాడ్, దేవుని ముద్ర అనే వర్తమానంలో 47-48వ పేరాలో ఒకసారి గమనించండి. దేవుని ముద్ర అనే వర్తమానంలో 47-48వ పేరా చూడండి. అని అంటాడు, ద ఫస్ట్ నైట్ బిఫోర్ ద లాస్ట్ వాజ్ ద చర్చ్ అండ్ ద చర్చ్ ఏజ్. ఆయన దానికంటే ముందు దినమున బోధించినటువంటి అంశాలు ఎత్తిన వాటిని గురించి మాట్లాడుతూ సంఘకాలంలో చూడండి, హౌ దట్ వి సీన్ జీసస్ స్టాండింగ్ ఇన్ ద మిడ్స్ ఆఫ్ ద 7 గోల్డెన్ క్యాండిల్ స్టిక్స్. 7 సువర్ణ దీపస్తంభముల మధ్యలో యేసు ప్రభు వారు ఎలాగూ నిలబడి ఉన్నారో చూడండి అంటూ, టు లుక్ అపాన్ ద జాస్పర్ అండ్ సార్డిస్ స్టోన్స్.
రాళ్ళు ఉంటాయి. 12 రాళ్ళు 12 గోత్రికుల కోసం పెట్టబడ్డ రాళ్ళు. ఆ రాళ్ళను గురించి ఆయన ప్రస్తావిస్తూ మాట్లాడుతూ ద బిగినింగ్ అండ్ ద ఎండ్. ఆ రాళ్ళలో మొట్టమొదటిది జాస్పర్ స్టోన్, చివరి స్టోన్ వచ్చేసి సార్దీసియా స్టోన్. ఇది జ్యేష్ఠ కుమారుడైనటువంటి రూబేనుకు, చివరి కుమారుడైనటువంటి బెన్యామీనుకి సాదృశ్యమైన రాళ్ళు అంటూ మాట్లాడుతూ సి చూడండి ద 7 క్యాండిల్ స్టిక్స్, ఆ 7 సువర్ణ దీప స్తంభములు, ఆర్ లేదా 7 ల్యాంప్ స్టాండింగ్, 7 ధూపార్తులు నిలబడుతున్నటువంటి విషయాన్ని చూస్తూ జాగ్రత్తగా గమనించండి. అండ్ రెయిన్బో ఓవర్ ఇట్, దాని పైన ఇది సువర్ణ దీపార్తుల పైన ఒక వర్షధనస్సు, 7 రంగులు కలిగినటువంటి ఒక వర్షధనస్సు కనబడుతుంది. తర్వాత eyes a covenant and how he was appeared. ఆ 7 రంగులు కలిగినటువంటి ఆ వర్షధనస్సు ఒక నిబంధనకు సాదృశ్యంగా కనబడుతూ ఆయన తను తాను ఎలాగో ప్రత్యక్షపరుచుకుంటున్నాడు చూడండి అంటూ ఆయన ముందు చెప్తాడు. అండ్ హిస్ వాయిస్ వాజ్ ద వాయిస్ ఆఫ్ మెనీ వాటర్స్, బోత్ క్రైస్ట్ అండ్ ద చర్చ్ స్పీకింగ్ టుగెదర్. ఆయన స్వరము జలముల శబ్దము వంటి శబ్దము వలె ఉంటూ ఆయన ఏం చేస్తా ఉన్నాడు. తర్వాత ఆయన మాత్రమే మాట్లాడుట కాదు, ఆయనతో పాటు సంఘము కూడా మాట్లాడుతుందంట. జాగ్రత్తగా వినండి, ఆయనతో పాటు సంఘము కూడా మాట్లాడుతూ ఉంది. తర్వాత అంటాడు స్పీకింగ్ టుగెదర్ విత్ అ గోల్డెన్ గర్డిల్ అరౌండ్ ద బ్రెస్ట్ పార్ట్ ఆఫ్ ద చర్చ్. మంచిది. ఇప్పుడు ఒక్కసారి దాని కిందికి 48వ పేరాలోకి రండి. నా మాట జాగ్రత్త వినండి. 48వ పేరా. దెన్ అప్పుడు సీయింగ్ హౌ ఇట్ బిగన్ విత్ ద చర్చ్ ఆఫ్ ఎఫెసస్. చూడ్డానికి ఈ సంఘకాలముల యొక్క ప్రారంభము ఎఫెసు సంఘకాలంతోనే ప్రారంభం అవుద్ది. అవునా? 7 సంఘకాలంలో మొదటి సంఘకాలము ప్రారంభము ఎఫెసుతోనే అవుతుంది అంటూ దెన్ సెకండ్ చర్చెస్, the third churches, fourth churches, the fifth 1500 years of dark age, out through the Lutheran age and Philadelphia age. అని ఏమంటాడే, ఒక సంఘకాలము, 2వ సంఘకాలం, 3వ సంఘకాలము, తర్వాత చీకటి యుగములు, ఆ తర్వాత మరల మార్టిను, లూథరు, వెస్లీ, ఇలాగ అందరూ వస్తున్నారు కదా. ఇది నూతన నిబంధన మనకు కనబడుతున్న విషయాలు. తర్వాత అంటాడు చూడండి 49లో సీయింగ్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్. ఏంటండి? నూతన నిబంధనలో ఉన్నటువంటి సంఘకాలను ప్రస్తావించారు, దానిలో చీకటి యుగాలేంటో ప్రస్తావించారు. ఉన్నటువంటి ఒక్కసారి పాత నిబంధనలోనికి చూడండి అంటున్నాడు ఆయన. సీయింగ్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్ అంటూ హౌ దే వర్ పర్ఫెక్ట్లీ టైప్డ్ ఎట్ ద బిగినింగ్ ఇన్ ద సొలొమన్. ఏంటది? నా మాట జాగ్రత్తగా వినండి. ఈరోజు నేను కొంతసేపు మాట్లాడతాను, కానీ ఇది ఖచ్చితంగా బలమైనటువంటి ఆహారం. జాగ్రత్తగా వినండి. ఆయన ఏమంటాడంటే ఎఫెసు సంఘకాలం సంఘకాలన్నిటి యొక్క ప్రారంభము ఎఫెసుతో జరుగుతుంది. కానీ దీనికి సాదృశ్యమైనటువంటివి పాత నిబంధనలో చూస్తుంటే అది సొలొమోను చేత ప్రారంభమవుతుంది అంటున్నాడు ఆయన. ఇవేవి సంఘకాలాలు. ఎఫెసు సంఘకాలం అని నూతన నిబంధనలు ఎలాగున్నదో, దానికి దూతగా పౌలు గారు ఎలా ఉన్నారో, పాత నిబంధనలను సంఘకాలాలు ఉన్నవి, దానికి మొదటి దూత సొలొమోను రాజు. అయ్యా, ఉదయకాలం చెప్పిన వర్తమానం ఒక మనుషుల్లోంచి వచ్చింది కాదు, ఈ కాల ప్రవక్త చెప్పిన మాటలే. మన సొంత మాటలు మాట్లాడక మనకి నిలబడి ఉండలేదు అని అంటాడు. మంచి చూడు, చాలా జాగ్రత్తగా గమనించండి. ద బిగినింగ్ ఇన్ ద సొలొమోన్ on down through in the time of Ahab, the dark age. నా మాట జాగ్రత్తగా. ఎఫెసు, స్ముర్ణ, పెర్గమం నుంచి నెమ్మదిగా చీకటి యుగ కాలంలో ఎలాగో సంఘకాలం ప్రారంభమయ్యాయో. ఎస్ఆర్నో మీరు సంఘకాలాలు చూశారుగా. సంఘకాలాలు చూస్తూ ఉంటే ఎఫెసు సంఘకాలంలో ఉన్నంత వెలుగు ఆ తర్వాత కాలంలో ఉండదు, చీకటి పెరుగుతుంది. ఆ తర్వాత కాలంకి వచ్చరికి మరింత చీకటి పెరిగింది. ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ కాలాన్ని ప్రవక్త అంటాడు ఇట్ ఈస్ ద డార్క్ ఏజ్, చీకటి కాలం. ఎందుకు చీకటి కాలం అంటే దేవుని యొక్క వధువు అక్కడ ఉన్నది, కానీ సాతాను వాడి యొక్క కుయుక్తి అధికంగా పని చేయబడిన కాలము.
పరిశుద్ధులు వధించబడిన కాలము, దేవుడి ప్రణాళికకు అత్యధికముగా విరోధముగా లేచిన కాలము, క్రైస్తవ్యము, పాగనిజము, రోమనిజము అన్ని కలిసిపోయిన కాలం అది. డార్క్ ఏజెస్, చీకటి యుగములు. క్రైస్తవ్యం ఎలాగున చీకటి యుగములలోకి ఎలాగూ పడిపోయి ఉన్నదో అదే రీతిగా ప్రవక్త అంటాడు, సొలొమోను చేత సంఘకాలములు పాత నిబంధనలు ప్రారంభమై ఆహాబు కాలంలో డార్క్ ఏజెస్ లోకి వెళ్ళాయట. ఆహాబు కాలంలో చీకటి యుగాల్లోకి వెళ్ళిపోయాయి. ఆమేన్. తర్వాత అంటాడు, అండ్ ఫౌండ్ అవుట్ జెజబెల్, Ahab, a borderline preacher, or a man who was on and off just like of a lukewarm church members today. నా మాట జాగ్రత్త వినండి. ఆ పారాని కనుక మీరు జాగ్రత్త నోట్ చేసుకొని చదువుకోండి. ఆయన ఒక అద్భుతమైన సూత్రాన్ని అప్పచెప్పాడు ప్రవక్త. ఒక అద్భుతమైన తాళం చెవిని ఇచ్చేశాడు మనకి. ఆయన ఇచ్చిన తాళం చెవి ఏంటో తెలుసా? మీరు ఎప్పుడైనా సరే స్కూల్లో చదువుతుండగా ఒక మ్యాథ్స్ టీచర్ చూడండి, మీకు ఇంటికి హోంవర్క్ పంపించేప్పుడు ఓన్లీ సూత్రం మాత్రమే చెప్తారు. ఆమేన్. ఆ తదుపరి అనేకమైనటువంటి ప్రశ్నలు ఇస్తారు, ఇంటి దగ్గర చేసుకొని రండి అయ్యా అని. ఆమేన్. అంగీకరిస్తున్నారుగా? ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ ఒక్క సూత్రాన్ని ఆధారం చేసుకొని మిగిలిన లెక్కలన్నీ చేసుకొని పోవాలా. ఆమేన్. అంతేనా? అట్లాగే ఇక్కడ ప్రవక్త 2 హింట్స్ ఇచ్చాడు మనకి. నూతన నిబంధనలో ఉన్న సంఘకాలాలు 7 సంఘకాలాలు. ఆ 7 మొట్టమొదటిది ఎఫెసుతో ప్రారంభమవుతున్నది. అంతేకాకుండా దీనిని సాదృశ్యముగా ఛాయగలిగినటువంటి ధర్మశాస్త్రములో ఛాయగలిగినటువంటి ధర్మశాస్త్రములో సొలొమోను చేత ఈ సంఘకాలాలు ప్రారంభమయ్యాయి అన్నాడు ఆయన. వినడానికి అద్భుతంగా లేదు? అసలు ఈ నూతన నిబంధనల సంఘకాలాలు పట్టుకోవడానికే ప్రపంచానికి ఓపిక లేదు, గ్రహింపు లేదు. ఏంటండి ఈ నూతన నిబంధనల సంఘకాలు చెప్తేనే ఎక్కడండి సంఘకాలాలు? అవి దేవదూతలు కదా. అది ఆ కాలంలో టర్కీ ప్రాంతంలో సంఘాలకు రాశారు కదా, ఇప్పుడున్నాయి అంటారండి. నూతన నిబంధనల సంఘకాలాలు పట్టుకోవడానికి పాపం మన సంఘ శాఖ సహోదరుల యొక్క ప్రత్యక్షత సరిపోవడంలా. కానీ పక్షిరాజు నేత్రములు కలిగిన వారి యొక్క విశ్వాసులలో అది ఎంత లోతుల్లోకి చూస్తుందో తెలుసా? దానిని నూతన నిబంధనలో వెతుకుద్ది, పాత నిబంధనలో వెతుకుద్ది, వర్తమానంలో వెతుకుద్ది, అన్ని చోట్ల చూసి ఇదయ్యా దేవుడి వాక్యం అంటుంది. ఆ భాగ్యం వధువుది మాత్రమే, ఆ ప్రత్యక్షత వధువుది మాత్రమే. మనం ధన్యులమయ్యా, నిజంగానే ధన్యులము. ఆయన అంటాడు ప్రవక్త గుండా చెప్తూ, పాత నిబంధనలో ఉన్న సంఘకాలాలు సొలొమోను చేత ప్రారంభమయ్యాయి. ఇప్పుడు నేను మీకు కొన్ని విషయాలు చూపిస్తాను, జాగ్రత్తగా గమనించండి. ఇది ఎఫెసు సంఘకాలము, స్ఫూర్ణ, పెర్గమ, తుయతైర, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదికియా. ఆ తర్వాత వధువు సంఘకాలం. వధువు సంఘకాలం ఎవరికి అందదు, నాకు కూడా అందడంలే. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. అంతేనా కదా? లవోదికియాలో ఉన్నవాడికి వధువు సంఘకాలం అందదు, అందుకే దాన్ని పక్కన పెట్టేసా. జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఈ ఎఫెసు సంఘకాలానికి వచ్చినటువంటి దూత ఎవరు? పౌలు. స్ఫూర్ణకి గాడ్ ఓన్లీ బ్లెస్ యూ, నేను ఒక్కరినే దేవుడు దీవించు కాక. మీరు ఎవరు చెప్పడం లేదండి. ఏంటండి? ఐరేనియస్, మార్టిన్. చాలా చక్కగా చెప్తున్నాడు అన్న, గాడ్ బ్లెస్ యూ. మార్టిన్ తర్వాత కొలంబా నాన్న, కొలంబా. ఆ తర్వాత మార్టిన్ లూథర్, వెస్లీ. తర్వాత ఎవరండి లాస్ట్ వాళ్ళు? మీరు చెప్పరా? మన ప్రవక్త అండి ఆయన, మన కోసం పంపబడ్డాడండి. నా ప్రవక్త అండి అని చెప్పుకోవాలా?
బ్రహ్మ గారు, అంతేనా? బ్రహ్మ గారు పర్లేదు, సరిపోతుంది. బ్రహ్మ గారు ఇక్కడ దేవుడు ఇచ్చినటువంటి ఆ తాళపు చెవిని, ప్రవక్త ద్వారా వచ్చినటువంటి ఆ తాళపు చెవిని ఒకసారి వాడదాం. అయ్యా, మీరు తాళపు చెవి మనకు దొరికింది అనుకోండి, కొత్తదైన గదులు తెరవబడతాయి, కొత్తదైన సంపద మనదే. ఆ గదుల్లో ఉన్న ప్రతి సంపద మనదే. మొట్టమొదటిగా ఈ 7 గదుల్లో మొదటి గది తాళాన్ని తెరుద్దాం ఒకసారి. ఏమంటారు? ప్రైజ్ ది లార్డ్. మొదటిగా ఏమన్నాడు? ఈ మొదటి సంఘకాలము ఎఫెసుతో ఎలాగ ప్రారంభమైందో పాత నిబంధనలో సొలొమోనుతో ప్రారంభమైంది అన్నాడు ఆయన. కరెక్టేనా? సొలొమోను క్రీస్తు పూర్వము దాదాపుగా 1000వ సంవత్సరానికి అటు ఇటుగా నివసించినటువంటి వ్యక్తి ఆయన. ఆమేన్. ఇప్పుడు ఆలోచన చేయండి. నేను మీకు వాక్యాన్ని చదివించాను. హెబ్రీ 10లో ధర్మశాస్త్రం ఛాయగలది, నిజస్వరూపం ఉంటుంది. ఎసారో ఛాయకి నిజస్వరూపానికి ఎప్పుడన్నా మీరు గమనించండి, పోలికలు ఉంటాయి కానీ పూర్తిగా అచ్చుగుద్దినట్టుగా ఉండదు. ఎసారో నేను ఇక నిలబడ్డానండి, అక్కడ నుంచి నాకు వెలుతురు కనబడతా ఉంది, ఒక వ్యక్తి ఒక నీడ కనబడతా ఉంది. నీడ కనబడుతున్నప్పుడు ఎవరో మనుషుడు వస్తున్నాడు అన్న సంగతి నేను చెప్పగలుగుతాను కానీ పురుషుడా స్త్రీ అని నేను చెప్పలేను, పొడుగు చెప్పలేను, రంగు చెప్పలేను, ఎసారో వారి పేరు చెప్పలేను నేను. కానీ ఎవరో ఒకరు వస్తున్నారన్న విషయం మాత్రం నాకు కనబడుతుంది. కానీ ఆ వ్యక్తి ఒకసారి ఆ వెలుగులోకి వచ్చి నా ముందు కనబడగానే నాకు అది ప్రత్యక్షపరచబడి సంపూర్ణంగా రంగు చెప్తాను, పొడుగు చెప్తాను, వెడల్పు చెప్తాను చెప్పగలుగుతా. అంటే ఇక్కడ మనము ఈ నూతన నిబంధనలో బయలుపరచబడినటువంటి ఈ సత్యాల్ని పట్టుకున్నప్పుడు పాత నిబంధనలో ఉన్నటువంటి సొలొమోను తర్వాత ఇంకా ఎవరెవరెవరు దూతలుగా వచ్చి అదే కార్యం, అంటే పౌలు గారు ఏ కార్యం చేశారో సొలొమోను గారు అదే కార్యం చేసి ఉండాల. ఎందుకంటే ఛాయ, ఇప్పుడు యోసేపు ఏ కార్యం చేశాడో యేసుక్రీస్తు గారు అదే కార్యం చేశారు. అయ్యా, ఛాయకి నిజస్వరూపానికి ఉన్న తేడా, దాని సంబంధం అదే. ఎసారో ఛాయలో ఉన్నవారు ఏం చేస్తారో నిజస్వరూపంలో ఉన్నవారు ఇంకా మేలైనదిగా చేస్తారు. వీరంతగా వీరు చేయరు కానీ వీరిని సూచించేట్టుగా చేస్తారు వాళ్ళు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఎలియాజరు ఉన్నాడు, ఈరోజు ఎవరికి సాదృశ్యము? బ్రహ్మ గారికే. ఆమేన్. ఆ ఒంటెలు ఉన్నాయి, ఎవరికి సాదృశ్యము? పరిశుద్ధాత్ముడికి సాదృశ్యము. ఆమేన్. ఇస్సాకు ఉన్నాడు, ఎవరికి సాదృశ్యము? యేసుక్రీస్తు వారికి సాదృశ్యము. అన్ని చోట్ల కూడా నీడ కనబడతా ఉంది, నిజ స్వరూపం కనబడుతుంది. కానీ ఈ రెండింటి పని ఎల్లప్పుడూ ఒకటే ఉంటుంది. కరెక్టేనా? ఎల్లవేళ ఒకే రీతి కనబడతా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ పౌలు గారికి సొలొమోను గారికి ఉన్నటువంటి పోలికను చూడండి ఒకసారి. ప్రైజ్ ది లార్డ్. పౌలు గారి గురించి చూపిస్తాను మీకు, గమనించండి. 1 కొరింథీ 3వ అధ్యాయము 10వ వచనం. చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేశాను, దాని మీద ఒకడు కడుతున్నాడు, ప్రతివాడు దాని మీద ఎలా కట్టుతున్నాడో జాగ్రత్తగా చూచుకోవాలి. వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవడు నువ్వు వేయనేరడు. చాలు. ఇక్కడ చూడండి, ఇక్కడ పౌలు గారు ఏం చేశారు? ఒక మందిర నిర్మాణం చేశాడు ఆయన. ఏ మందిర నిర్మాణము? ఆత్మీయ మందిర నిర్మాణం చేశాడు ఇక్కడ. ఎస్ఆర్లో మరి మనందరికీ సుపరిచితమే. సొలొమోను గారు ఏ మందిరం చేశారయ్యా? ఒక భౌతిక మందిరాన్ని చేశాడు ఆయన. సొలొమోను గారు కట్టినటువంటి భౌతిక మందిరము ఆత్మ సంబంధమైన మందిరాన్ని సూచించడానికే సాదృశ్యం. అది సొలొమోను గారు కట్టింది మళ్ళీ కూల్చబడిందా? పడింది. మళ్ళీ కట్టారా? మళ్ళీ కూల్చబడిందా? మళ్ళీ కట్టారా? మళ్ళీ తర్వాత కట్టబడుద్దా? ఆత్మ సంబంధమైన మందిరం అట్టగా జరిగింది. ఏ ఫేస్లో కట్టారు, నెమ్మది నెమ్మది కూలింది, మళ్ళా కట్టారు, మళ్ళా కట్టారు, మళ్ళా కట్టారు, ఇప్పుడే తలరాయి వచ్చి కూర్చుంది. నిర్మాణం సంపూర్తి చేయబడింది. ఎసారో అంగీకరిస్తున్నారా? ప్రైజ్ ది లార్డ్. ఈయన ఆత్మీయమైనటువంటి మందిరాన్ని కడితే ఈయన భౌతికమైనటువంటి మందిరాన్ని కట్టాడు. ఆమేన్. అంతేలా? మరొక మీకు వారి యొక్క సారూప్యతలు చూపిస్తాను. ఆయన అంటాడు, పౌలు గారు
మంచి రైటర్ అండి. ఏంటది? మంచి రచయిత అండి. సొలొమోను కూడా మంచి రచయిత. పౌలు గారు 14 లెటర్లు రాశాడు. ఆయన 14 పత్రికలు రాస్తే సొలొమోను గారు 3 పుస్తకాలు రాశాడు. సారు సారూప్యతలు దొరుకుతున్నాయా? ఆమేన్. ఎన్ని రాశాడు ఆయన సొలొమోను గారు? 1 ప్రసంగి గ్రంథము, 2 సామెతలు, 3 పరమగీతములు. ప్రేయసి నా ప్రియురాల నా ప్రాణనాథ. అయ్యా, ఇద్దరు ఎక్కడో సారూప్యత కనబడుతుందా? నిజస్వరూపము ఛాయలాగా ముదిగిపోతున్నారా? ఆమేన్. అయ్యా, ఈ విషయాలు ఒక సంఘశాఖ వాళ్ళని అడగండి, ఇక్కడ కూర్చోబెట్టండి, నేను చెప్తున్నా విననివ్వండి. ఇది చర్చే కాదు, ఇది వర్తమానమే కాదు. వాడి తలకి ఇది అందదు, ఇది అందదండి. బాధాకరమైన విషయం ఏంటంటే మన యొక్క వర్తమానంలో చాలా మంది కూడా అందదు. దుఃఖకరమైన విషయం. ఎందుకంటే దీనికి ప్రత్యక్షత. వి నీడ్ రెవల్యూషన్ ఫర్ దాట్. ఏ ప్రత్యక్షత ఇది? ప్రభు దగ్గర నుంచి పొందుకున్న ప్రత్యక్షత కావాలి. కానీ ఏదో ఒక 2 పుస్తకాలు చదివి తెచ్చుకున్న జ్ఞానమో, ఒక కాపర్ దగ్గర విన్నటువంటి జ్ఞానం వల్ల వచ్చేది కాదయ్యే. ఇది ఖచ్చితంగా పొందుకుంటే ఎలా పొందుకోవాలా? ఎల్లవేళ ప్రభు దగ్గర నుంచి పొందుకున్న ప్రత్యక్షత ఉంటే తప్ప ఈ విషయాలు మనకు గోచరం కావు. ఆమెన్. ఇరువురు కూడా పుస్తకాలు రచించినటువంటి వారు. ఆమెన్. అంతేనా? ఈ కాలములోను దేవుడు ఒకే మాట పలుకుతున్నాడు. ఇది ఈ కాలములోను దేవుడు ఒకే మాట పలుకుతున్నాడు. ఎఫెస్ సంఘాలం ఓపెన్ చేయండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం చదవండి. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. 7 నక్షత్రములు తన కొడ చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించు వాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అయ్యలేదని నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఆగండి. అక్కడ ఆ మాటల్ని జాగ్రత్తగా చూడండి ఒకసారి. నీ సహనాన్ని నేను ఎరుగుతాను. నువ్వు మంచిదానవు, నిజంగా నీలో మంచి ఉన్నది. కానీ ఒక్క నేరం మోపుతాను రా తల్లి. ఎందుకంటే వధువు స్త్రీ కదా, ఎసారో సంఘం స్త్రీయేనా అంటాడు. ఒక్క తప్పిదం మోపాల్సింది. ఏంటో తెలుసా? మొదట్లో నన్ను బాగా ప్రేమించావు, ఇప్పుడేమైంది? ఎందుకు అలాగ డిలే పడిపోయావు? మరలి నీ మొదటి ప్రేమలకు రావాలిగా. ఆమేన్. ఎసారో మొదటి రాజుల గ్రంథం సొలొమోను గారిలో చూద్దాం. మొదటి రాజుల గ్రంథం వేగవంతంగా 9వ అధ్యాయం 1వ వచనం మొదలుకొని. సొలొమోను యెహోవా మందిరమును రాజనగరును కట్టుటయు తాను చేయగోరిన అంతటిని చేయుటయు ముగించిన తరువాత గిబియోనులో ప్రత్యక్షమైన 2వ మారు యెహోవా సొలొమోనుకు ప్రత్యక్షమై అతనితో ఇలాగూ సెలవిచ్చెను, నా సముఖమునందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించితిని. 9వ అధ్యాయం 1వ వచనం చదవండి. ప్రార్థన విన్నపములను నేను అంగీకరించితిని. నా నామమును అక్కడ సదాకాలం ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరిచి ఉన్నాను. నా దృష్టియు నా మనస్సును ఎల్లప్పుడూ అక్కడ ఉండును. నీ తండ్రి అయిన దావీదు నడిచినట్టు నీవు యథార్థపరుడైన నీతిని బట్టి నడుచుకొని నేను నీకు సెలవిచ్చిన అందరి ప్రకారం చేసి నా కట్టడలను విధులను అనుసరించిన. చాలు బ్రదర్, అక్కడే ఆగండి. దేవుడు సొలొమోనుకి ఒక ఖచ్చితమైన ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞ ఏంటంటే, నువ్వు నన్ను ప్రేమించాలా, నా ఆజ్ఞలు పాటించాలా, నన్ను వెంబడించాలి. ఎలాగూ నీ తండ్రి అయినటువంటి దావీదు చేసిన రీతిగానే నువ్వు చేయాలా. ఎసారో నీ తండ్రి అయిన దావీదు నన్ను ఎలాగూ అనుసరించాడో, నన్ను పూజించాడో, నన్ను ఆరాధించాడో అదే రీతిగా నువ్వు చేయాలి. కానీ పరమగీతములు 6వ అధ్యాయం పరమగీతములు 6వ అధ్యాయము 9వ వచనం. నా పౌరము నా నిష్కలంకురాలు ఒకటే, ఆమె తన తల్లికి ఒకటే కుమార్తె. ఆగండి, ఇక్కడ ఏమంటున్నాడు? ఆయనకు ప్రియమైన ప్రేయసి, తనకి ఇష్టమైనటువంటి పావురము ఒకతే. ఎసారో అంతేనా? ఒకతే. కానీ ఆ స్థితిలో నుంచి
దేవుడు అనుగ్రహించినటువంటి ఆ అనుగ్రహంలో ఒకటే ఒక పావురమును, ఒకటే ఒక దానిపైనటువంటి అత్యధికమైన ప్రేమను కలిగి ఉండి మంచి ప్రేమించు స్థితిలో ఉన్నటువంటి ఈ సొలొమోను మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనం. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతలతో తెప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయము సొలొమోను ఒక్కటే పౌరం అంటివి, ఏలని మొదటి ప్రేమను వదిలి బహుభార్యాదత్వం వైపు తిప్పిదివే. నీ మొదటి ప్రేమ ఎక్కడికి వెళ్ళను? ఎందుకు వెళ్ళాను? నమ్మాట జాగ్రత్తగా వినండి. ఎఫెసులో ఉన్నటువంటి వధువు వారు చేసిన కార్యాన్ని చూడండి. ఎఫెసులో ఉన్నటువంటి వారు కూడా తమ మొదటి ప్రేమని వదిలి ప్రేమలో నెమ్మదిగా వారు తగ్గిపోతూ జారిపోయినారు. సొలొమోను కూడా అదే చేశాడు. ఒకప్పుడు సొలొమోనా ఇదిగో రాజ్యాన్ని ఇచ్చాను పరిపాలించంటుంటే మోకరించి, ప్రభువా నేను చేయలేను తండ్రి, నీ జ్ఞానం కావాలయ్యా, సరే నీకు ఇస్తున్నా చూడు, నీకు 2 ఇస్తున్నా, ఒకటి జ్ఞానము ఐశ్వర్యం, ఈ 2లో నీకేది కావాలి? ప్రభువా నీ ప్రజలను నేను పరిపాలించడం కావలసినటువంటి ఆ జ్ఞానం ఇవ్వు ప్రభువా అన్నాడు. ఎంతలా ప్రభు పైన ఆధారపడ్డాడు, ఎంతలా ప్రేమించాడు ప్రభుని. ఈ భూలోకంలో ఆ సమయంలో అత్యంతమైనటువంటి జ్ఞానం కలిగిన వ్యక్తిగా పేరు పొందాడు. అంతగా దేవుని ప్రేమించాడు. కానీ చివరికి విగ్రహాల దగ్గర బలి అర్పణలు అర్పించిన దాన్ని తినే స్థాయికి జారావా? ఎఫెసుకి సాదృశ్యంగా లేడా? మొదటి ప్రేమను నెమ్మదిగా జారిపోయి మొదటి ప్రేమ నుంచి ఎలపడితివయ్యే సొలొమోను. అందుకే దేవుని ప్రవక్త అంటాడు, ఎఫెసు 7 సంఘ కాలములలో మొదటి సంఘ కాలంగా ఎఫెసు ఎలాగున్నదో పాత నిబంధనలో కూడా సంఘకాలంలో మనం ఇంతకుముందు ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చూసామా? ది అదర్ ఏజెస్, పూర్వకాలమందున తరములలో అంటాడు ఆయన. భవిష్యత్తులో రాబోతున్న ఏజెస్ కాలములలో అంటే సంఘకాలములో. ది అదర్ ఏజెస్ అంటే పూర్వకాలము తల్లిదండ్రులు ఉన్నటువంటి ఆ కాలములో కూడా అయ్యా అక్కడ కూడా ఉన్న సంఘకాలంలో అక్కడ కూడా కాలములు, అక్కడ కూడా దూతలు పెట్టబడినారు. కానీ సొలొమోను జారి పడిపోయినాడు, ఎఫెసుకు సాదృశ్యంగా నిలబడినాడు. మరియు పాత నిబంధనలో ఉన్న సొలొమోనుకైనను నూతన నిబంధనలో ఉన్నటువంటి ఎఫెసు సంఘానికైనను ఒకటే ఒక గతి పట్టింది. రెండింటికి సమానమైన గతి ఒకటి పట్టింది, ఒకే తీర్పు వచ్చింది. అది ఏంటో తెలుసా? వారి దీపస్తంభమును దేవుడు అక్కడి నుంచి తొలగింపజేశాడు. రెండింటి తొలగింపజేశాడు. ఎప్పుడైతే సొలొమోను తన యొక్క బహుభార్యతత్వం చేత ఎక్కడైతే విగ్రహారాధన చేయకూడదో విగ్రహారాధన చేసినప్పుడు, ఎఫెసులో ఉన్నవారు ఎప్పుడైతే తమ మొదటి ప్రేమని వదలకూడదో ఆ మొదటి ప్రేమల్లో వారు పడిపోయినప్పుడు ఈ రెండింటి యొక్క దీపస్తంభాన్ని దేవుడు అక్కడికి వెళ్ళి తీసివేశాడని దేవుడి ప్రవక్త సంఘాలలో పుస్తకాలు చెప్తాడు ఆయన. ద క్యాండిల్ స్టిక్స్ హ్యాస్ బిన్ రిమూవ్డ్, తీసివేయబడ్డాయి అంటాడు ఆయన. నూతన నిబంధనలు తీసివేయబడితే ఛాయలో ఉన్నదాన్ని కూడా తీసివేయాలిగా. ఆమేన్. మీరు గమనించారా? ఇప్పుడు ఈ పిక్చర్ని చూడండి ఒకసారి. మొదటిది పౌలు గారు, సొలొమోను చక్కగా కనబడిందిగా, రైట్. చివరిది ఏంటయ్యా? బ్రహ్నం గారు, ఏలియా ఆత్మశక్తి కలిగిన వాడు, ఆమేన్, ప్రవక్త అయిన వాడు, దేవుని యొక్క రాకడకు ముందుగా పంపబడుతున్నవాడు. ఎస్ సార్. అది చూడగానే దాని పైన ఎవరు కూడా చెప్పేసేయాల. ఈ కింద ఉన్నవాడిని చూడగానే పైన ఉన్నవాడు కూడా మనం దొరికిపోవాలా. ఎవరై ఉండొచ్చు? అదే ఏలియా ఆత్మశక్తి గల మరెవరు? బాప్తిజం ఇచ్చే యోహాను గారు. నా మాట జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఎవరు? బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు. వీరిరువురికి కూడా మంచి పోలికలు కనబడతా ఉంటాయి. వీరిరువురు కూడా ఫోర్ రన్నర్స్, అంటే రాజు రావడానికంటే ముందు పరిచయం చేయడానికి వచ్చే పనివారు. ఎస్ఆర్లో నా మాట జాగ్రత్తగా వినండి. రాజు రావడానికంటే మునుపు పరిచయం చేసేటువంటి పనివారు, అంటే రాజు కంటే ముందే వచ్చి వీళ్ళు మార్గాలు సిద్ధపరచాలా. బాప్తిజం ఇచ్చి యోహాను చేశాడా? ఎత్తులు, పల్లెములు, మట్టెలు అన్నిటినీ సరాలము చేసినాడు ఆయన.
ఈ కాల ప్రవక్త కూడా అదే చేశాడా? ఆమేన్. తర్వాత వీరిరువురు కూడా ఏలియా ఆత్మశక్తి కలిగిన వారు. నా మాట వినండి, ప్రవక్తలు చాలా మంది ఉంటారు. ఏలియా ప్రవక్త, మోషే ప్రవక్త చాలా ప్రత్యేకమైన వారు. ప్రవక్తలలో వీరిరువురు చాలా ప్రత్యేకం. ఎందుకంటే అక్కడ ఆమోసుని దేవుడు మందలు కాస్తా ఉన్నాడు. కాస్తున్నప్పుడు దేవుడు అంటాడు, దేవుని స్వరం వచ్చి, ఆమోసు రా అంటే, నేను మందలు కాయవన్నయ్యా, నేను ప్రవక్తను కాదే, ఎక్కడ శిష్యరికం చేయలేదే, అయినా సరే నువ్వు రా. కానీ ఇర్మియా ప్రవక్తతో దేవుడు అంటాడు, నిన్ను నీ తల్లి గర్భంలో రూపింపబడక మునిపే నేను ప్రవక్తగా ఎన్నుకున్నా. అంటే పుట్టుకతోనే ప్రవక్తలుగా పుట్టేవారు ఉన్నారు, మధ్యలో ప్రవక్తలుగా పిలువబడుతున్న వారు ఉన్నారు. కానీ ఇలాంటి ప్రవక్తలు లాంటి ప్రవక్త కాదు ఏలియా, మోషేలు. వీళ్ళు ఎవరో తెలుసా? జకరియా గ్రంథంలో మాట్లాడతాడు, అక్కడ పరలోకంలో జీవవృక్షం ఉన్నది, అక్కడ ఒక సింహాసనంలా కనబడుతూ ఉంటుంది, దానికి కుడి పక్కన ఎడం పక్కన 2 ఒలివ చెట్లున్నవి. ఎసారో వారు అభిషేకించబడి అభిషేకము పొంది అభిషేకించుటకై ఉన్నవారు అంటారు. అక్కడ ప్రవక్తలు 2 ప్రవక్తలు లేరు. అందుకే మోషే మరణించిన మరల రూపాంతరం కొండపైన సజీవుడిగా చూపించాడు ఆయన. ఏలియాకి మరణం లేకుండా తీసుకెళ్తా ఉన్నాడు ప్రతిసారి. ఎసారో మరణం లేకుండానే అగ్నిరథంలోకి కొనిపోబడినాడు, మళ్ళీ రూపాంతర కొండపైన కనబడినాడు. మరలా ఎక్కడ 7వ సంఘాల దూతగా మళ్ళీ వచ్చాడు. మరలా 1,44,000 మంది కోసం మళ్ళీ తిరిగి రావాల్సిందే. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. వీరిరువురికి ఇంకా అనేకమైన సారూప్యతలు ఉన్నాయి. వీరిరువురు కూడా ఉమెన్ హేటర్స్. ఏంటది? స్త్రీ ద్వేషకులండి. కదా, మీకు నచ్చట్లేదు కదా ఈ పదం? అంటే బ్రహ్నం గారు కూడా తన యొక్క బోధ అంతట్లో చూస్తే స్త్రీల పైన ఒక ఉక్కు పదాన్ని మోపినటువంటి బోధలు చేశాడు ఆయన. ఒకనొక సమయంలో అక్కడ ఉన్నటువంటి అమెరికా ప్రాంతంలో ఈ సంఘంలో ఎక్కువగా స్త్రీల పైన అబ్యూస్, అంటే తెలుగులో ఏమంటారు అబ్యూస్ని, ఆ స్త్రీలు ఎక్కువగా వేదన పడుతున్నారు, వారిపైన ఎక్కువగా ఇబ్బంది కలుగుతుందనేటువంటి ఒక ఆరోపణ రాగానే నిజంగానే ఒక వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ నుంచి విచారణకు వచ్చారు, చూశారు, అంత చక్కగా చేశారు. ఇది కేవలం బోధే, ఇది స్వతంత్రంగా ఇచ్చేదే కానీ ఎవరిపైన బలవంతంగా పెట్టేది కాదని తెలిసాక మళ్ళీ వెళ్ళిపోయారు. అంటే విచారణ జరిగే అంతగా పోలీసులు వచ్చారంటే బ్రహ్నం గారు ఎంత గట్టిగా చెప్పుండాలండి ఆడవాళ్ళ గురించి. ఎట్లా ఉండాలా? వస్త్రధారణ గురించి, మేకప్ల గురించి, అంటే ఏంటండి తల వెంట్రుకల గురించి, మరియు హై హీల్స్ గురించి, నగల గురించి. అసలు కదిలితే కొట్టండి, ఆడవాళ్ళని చంపేసేవాడైనా. వింటున్నారా? సాధారణంగా ఏ చర్చ అయినా చూడండి, పురుషుల కంటే స్త్రీలే ఎక్కువ ఉంటారు. నాకు తెలిసి బ్రహ్నం గారి చర్చలో స్త్రీల సంఖ్య తక్కువ ఉండొచ్చు. ఉన్నా కూడా ఎంత తెచ్చుకునేవారో. మా ఆయనేమో తీసుకొచ్చి కూర్చోబెడతాడు ఇక్కడ, ఈయనేమో నన్ను దంచేస్తూ ఉంటాడు. సరేనో ఒకనొక సందర్భంలో అయితే ఆయనకు సంఘంలో అధికంగా దర్శనం భాగం ఇచ్చి అధికంగా కానుక ఇచ్చేటువంటి ఒక సహోదరుడి భార్య మేకప్ వేసుకొని జుట్టు కత్తిరించుకునేది. ఈయన బోధలు విని ఆ సహోదరుడు వచ్చి, సహోదరుడు బ్రహ్మ మీరు చాలా బాగా చెప్తున్నారండి, ఒక్క స్త్రీలను వదిలేసేయండి అయ్యా, మీకు ఎందుకు వాళ్ళ బాధ? స్త్రీలను వదిలేసి అయిపోద్దిగా, ఎందుకండి స్త్రీలను వదలాలా? అసలు ఒక సంఘం ఏమై ఉన్నదో కనుగొనాలంటే ఆ సంఘంలో స్త్రీలను చూడమన్నాడు ఆయన. అంతేనా? ఏంటయ్యా ఇప్పుడు మన గృహాలు చూడండి ఒకసారి. గృహంలో ఎన్ని వస్తువులు ఉన్నాయో దాన్ని బట్టి పురుషుడి సామర్థ్యాన్ని, ఆ వస్తువుల యొక్క శుభ్రతను బట్టి స్త్రీ సామర్థ్యం మెరుగుపడుతుంది. సరేనో? అంతేనా? నెంబర్ ఆఫ్ ఐటమ్స్, ఎన్ని వస్తువులు ఉంటే పురుషుడి సామర్థ్యము, దాని శుభ్రతను బట్టి స్త్రీ సామర్థ్యం బయటపడుతుంది. ఆయన అంటాడు దేశాన్ని చూడాలన్నా ఆ దేశంలో స్త్రీలను చూడమన్నాడు ఆయన. అందుకే వీరిరువురు కూడా అంతే. సరేనో? బాప్తిసం ఇచ్చే యోహాను కూడా అదే కోవ. స్త్రీలంటే పడదండి ఆయనకి. అంటే సద్బుద్ధి కలిగిన స్త్రీలంటే పడుద్ది, కానీ వాక్య విరుద్ధంగా నడిచే స్త్రీలంటే అసలు పడదు వాళ్ళకి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ ఈ ఇరువురిని గమనించాడు. ఈ ఇరువురు కూడా ఫోర్ రన్నర్స్ అని ఒక మాట చెప్పా, ముందుగా నడిచేవారని. వీరిరువురు కూడా క్రీస్తుని పరిచయం చేసేవారు. బాప్తిజం ఇచ్చే యోహాను, ఇదిగో లోక పాపమును మోసుకొని పోము గొర్రె పిల్ల వస్తుంది, ఇదిగో క్రీస్తుని పరిచయం చేస్తానంటాడు ఆయన. క్రీస్తుని పరిచయం చేసి ఏమంటాడు తెలుసా? మాట వినండి. పరిచయం చేసి మరలా చెరసాల్లో పడ్డాక, ఈయనే అంటావా, నీవేనా, ఇంకోటి కోసం ఎదురు చూడాలనా? అయ్యో ఏంటండి, ఇప్పటిదాకా మీరే కదండి కన్ఫామ్గా చెప్పారు, మళ్ళీ మీరు సందిగ్ధంలో పడితే ఎలాగా? ఎస్ఆర్
సార్ నో. అట్లాగే ఈ కాల ప్రవక్త కూడా తాను బ్రతికుండగానే ఆ ఓహియో నదిలో బాప్తిజం ఇచ్చుచుండగా 17వ వ్యక్తికి కదా అక్కడ ఆకాశం నుంచి ఒక స్వరం వచ్చింది. ఆ స్వరం ఏం చెప్తా ఉంది? మొదటి రాకడలో బాప్తిజం ఇచ్చి యోహాను ఎలాగుండెనో నా రెండవ రాకడలో నీ పరిచర్య ఉంటుంది. అంతేనా? అంటే మొదటి రాకడలో క్రీస్తుని పరిచయం చేశాడా? మరి రెండవ రాకడలో కూడా పరిచయం చేసే వెళ్ళాలా? లేదా వెళ్ళిపోయాక మీరు చూసుకోండి ఆయన వెళ్ళాలా? దగ్గరుండి చూపించి అండి ఈయనండి క్రీస్తు, ఇదిగో కనబడుతుంది చూసారా, అది క్రీస్తు అండి. దిస్ ఈస్ నథింగ్ బట్ ద క్రైస్ట్ అంటాడు ఆయన. ఇది క్రీస్తు తప్ప మరి ఏమీ కాదంటాడు ఆయన. దిస్ ఈస్ ద కమింగ్ ఆఫ్ ద లార్డ్. 7th seal అంటేనే కమింగ్ ఆఫ్ ద లార్డ్. 7వ ముద్ర అనగానే రాకడ మాత్రమే కాదు, 7వ ముద్ర రాకడతో పాటు మరిన్ని విషయాల యొక్క సమ్మేళనము. కానీ 7వ ముద్రలో రాకడ అనేది భాగం. దేవుడి చిత్రంతో ఒక రోజున ఇక్కడ ఖచ్చితంగా 7వ ముద్ర గురించి నేను బోధిస్తా. 7వ ముద్ర అనేటువంటిది రాకడ మాత్రమే కాదు, రాకడతో పాటు అనేకమైన విషయముల యొక్క సమ్మేళనం. 7వ ముద్ర అంటే రాజఖడ్గము, 7వ ముద్ర అంటే టెంట్ విజన్, 7వ ముద్ర అంటే ప్రభు రాకడ, 7వ ముద్ర అంటే వాక్య బయలుపాటు. అనేకమైన విషయాలు ఉన్నవి. అది ఒక ముక్కలో చెప్పడానికి వీలు పడేది కాదు. కానీ ఇక్కడ మరలా ఎవరు బ్రహ్నం గారు 7వ సంఘకారానికి సంబంధించి దూత ఏ పని చేశానో అదే పని ఆయనకు సాదృశ్యమైనటువంటి బాప్తిజం ఇచ్చే యోహాను గారు కూడా చేశాడైనా. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. అక్కడ మీకు స్పష్టత వచ్చిందా? ఈ చివరిది మీకు అక్కర్లేదు, నేను చెప్పాల్సిన అక్కర్లే. మీరు అవపోషణ పట్టున్నారు అంతేనా? మీరు రక్తం తీసిన పిండితే ఏమంటది? వర్తమానం 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 అంటది కావచ్చు. ఏంటది? అట్టగే ఉన్నారు ఈ రోజున. అలా ఉండడమే మంచిది. ఒక రోజు మీరు ఎత్తబడతారు. ఎందుకంటే నేను మొదటి రోజున చెప్పా, మీ రక్తములో ఉన్న జీవము పలకాలి ఈ వర్తమానాన్ని. ప్రైజ్ ది లార్డ్. గమనించారా? ఇక్కడ చూడండి. ఇప్పుడు వెస్లీ గారి దగ్గర రండి అయ్యా. వెస్లీ గారి దగ్గర. వెస్లీ గారు ఏం చేశారు? వెస్లీ గారు ఏం చేశారండి? వెస్లీ గారు శాంక్టిఫికేషన్, శుద్ధీకరణ. సార్ ఈ 2 విషయాలు జాగ్రత్తగా గమనించండి. వెస్లీ గారు శుద్ధీకరణ చేశారు. ఎట్ ద సేమ్ టైం ఆయన బైబిల్ని ముద్రణలో దాన్ని ఏమన్నా ప్రవక్త, ఇట్స్ ఎ మిషనరీ ఏజ్. అది సువార్తను వెదజల్లినటువంటి కాలం. అది ఆయన కాలంలోనే భూమి యొక్క 4 మూలలలోనికి ఈ రాయబడిన గ్రంథం వెళ్ళి చదివిపించాడు ఆయన. ఏంటది? రాయబడిన గ్రంథము ప్రపంచ 4 మూలలోకి ఈయనున్న కాలంలోనే అత్యధికంగా వెళ్ళింది. లూథర్ కాలంలో కూడా ముద్రణలు జరిగాయి, కానీ వెస్లీ గారి కాలంలోనే ప్రపంచమంతా తిరిగి వచ్చేసింది. అందుకే ఫిలదెల్ఫియా సంఘాలను చూడండి ఒకసారి. అక్కడ ఒక మాట అంటాడు ఆయన. ఆసక్తిగా ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్. గ్రహించడం కొంచెం కష్టమైనట్లయితే మీరు అంతరంగంలో ప్రార్థనలో ఉండండి, ప్రభు మీకు సహాయం చేస్తాడు. ఫిలదెల్ఫియా సంఘాలలో 8వ వచనం చూడండి. 3:8. నీ క్రియలను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను, నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగుననలేదు. ఒక నిమిషం వినండి. ఆయన ఏమన్నాడు? నీ వాక్యమును గైకొని నీ నామము ఎరుగనని అనలే. అక్కడ దాన్ని వివరిస్తూ ప్రవక్త అంటాడు, సర్వభూజనమంతా కూడా ఈ మిషనరీ ఏజ్లో వాక్యము ప్రతి ఒక్కరూ చదువుటకు వీలుగా అవకాశం దొరికింది. ఆమేన్. దీన్ని నేను మీకు సాదృశ్యంగా చూపిస్తే పాత నిబంధనలో ఫిలదెల్ఫియా సంఘకాలానికి సాదృశ్యమైన దూత బయటపడతాడు. ఆమేన్. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం. నీటి గుమ్మం ఎదురున్న మైదానములో ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకును
తెలివితో వినగలిగిన వారికి అందరికి చదివి వినిపించుచు వచ్చెను. ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో విని. ఎవరు చదివారు? ఎవరు? మరొకసారి చదవండి. నీటి గుమ్మ మీద మైదానములో ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిల్చున్న ఆ స్త్రీ పురుషులకును తెలివితో వినగలిగిన వారందరికీ చదివి వినిపించుచు వచ్చెను. కదా, ఒక్క నిమిషం అండి. ఇది ఒక కాలం. ఈ కాలంలో ప్రజలందరూ ఎదురు నిలబడినారు. అక్కడ గ్రంథము, ప్రవచన వాక్యము, ధర్మశాస్త్రము ప్రజల కరువైన కాలం అది. ఎందుకంటే వాళ్ళు చెరపట్టబడి ఉన్నారు కనుక వారు తిరిగి వచ్చేంత వరకు కూడా వారికి ఆ ధర్మశాస్త్రం ముట్టడానికి ఎక్కడ వీలు దొరకలా. ఎలాగున్న రోమన్ క్యాథలిక్ సమయంలో బైబిల్ అనేటువంటి దాన్ని తొక్కేసి ప్రజల దగ్గరికి లేకుండా కేవలం బిషప్ల దగ్గర మాత్రమే దాచిపెట్టినట్టుగా ఇప్పుడు ఈ రోజున మీ చేతిలో కనబడితే బైబిల్ చూసారా? ఒకప్పుడు ఈ బైబిల్ ఒకరి చేతిలో ఉందంటే దగ్గర కోట్లు వేస్తున్నట్టు వాడిది. ఎందుకంటే అప్పుడు ప్రింట్లు లేవండి. మ్యానుస్క్రిప్ట్ అంటే చూచి ఒక్కొక్క అక్షరం చూసి రాస్తే ఇంకో గ్రంథం తయారయ్యేది. ఏంటి 66 గ్రంథాలు చూసి రాస్తే ఒక గ్రంథం తయారవుద్దా? అలాంటి గ్రంథాన్ని మళ్ళా లాటిన్ భాషలోనే ఉంచుకొని రోమన్ క్యాథలిక్ వారు బిషప్పుల దగ్గర మాత్రమే దాన్ని భద్రపరిచేవారు. ఎవ్వరికి ఇవ్వకుండా వాక్యమును మరుగు చేసిన కాలంలో దేవుడు లూథర్ని, వెస్లీని చాలా బలంగా వాడుకున్నాడు. కానీ వెస్లీ కాలంలోనే ప్రపంచ జనులందరికీ కూడా ఆ వాక్యము బయలు వెళ్ళి వారికి చేరువైన కాలం అది. అలాగే చెరలో పట్టబడిన తర్వాత మరలా వారు వెనక్కి వచ్చి నిర్మించబడవలసినటువంటి దేవాలయం మరమ్మతులు చేసిన తర్వాత వాక్యమును చదువుట గల కారణమైన వ్యక్తి ఎజ్రా. ఎవరయ్యా? ఎవరు? ఎజ్రాయే ఆ వాక్యమును చదవడానికి మరలా ఆ మరమ్మతులను అన్నిట్లో జరిగించి. నేను మరొక మాట చెప్పా, సైంటిఫికేషన్ అని చెప్పాను. శుద్ధీకరణ అంటే ఏంటి అసలు? సులభమైన భాషలో చెప్పండి నాకు. వాట్ ఈస్ ద సైంటిఫికేషన్? సాధారణమైన భాషలో శుద్ధీకరణ అంటే ఏంటండి? శుభ్రం చేయడం, అంతేగా. ఏంటంటే దానికి కష్టపడతారేంటి? శుభ్రం చేయడం. అది నేనేమన్నా మిమ్మల్ని ఇంగ్లీష్లో డెఫినేషన్ అడిగానా? శుభ్రం చేయడం అంతేనా? అంటే మలినములలో నుంచి ఆ పాత్రను శుభ్రమైనదిగా మలచడం. పాపములు కలిగినటువంటి వ్యక్తిని పాపములు చేయకుండా ఆ పాపములో నుంచి కడుగుటయే సైంటిఫికేషన్. ఆమేన్. ఎలాగైతే ఈ నూతన నిబంధనలో ఫిలదెల్ఫియా సంఘకాలంలో వెస్లీ గారు సైంటిఫికేషన్ తీసుకొచ్చారో, ఎజ్రా కూడా తన కాలంలో అదే పని చేశాడు. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయం 10వ వచనం గమనించండి త్వరగా. పరిశోధించి చదవండి సిస్టర్. ఎస్. ఏంటండి? ఇంతకు ముందు ఉండినటువంటి ఈ కొలంబలాగా, మార్టిన్లాగా, లూథర్లా కాదు. వెస్లీ వచ్చి సరే ఏం చేశారు తెలుసా? ఏంటండి, విశ్వసించడం మాత్రమే కాదు, ఈసారి విశ్వాసంతో పాటు క్రియలు ఉండాలి, సైంటిఫికేషన్, శుద్ధీకరణ ఉండాలి అని బలమైన దృఢమైన నిశ్చయం తీసుకున్నటువంటి ఆ యొక్క ఎవరు వెస్లీకి సాదృశ్యంగా ఎజ్రా కూడా అలాంటి పని చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క గ్రంథం చదివి దానిలోని ఆజ్ఞలు పాటించాలి, దాన్ని ఖచ్చితంగా లోబడి జీవించాలని నమ్ముతూ 9వ అధ్యాయంలో చూడండి అశుద్ధీకరణ కార్యక్రమం. ఆయన జీవితంలో తాను చేసిన సైంటిఫికేషన్ కనబడతా ఉంటుంది. శుద్ధీకరణ 9వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఈ సంగతులు సమాప్తమైన తరువాత పెద్దలు నా యొద్దకు వచ్చి ఇశ్రాయేలును, యాజకులను, లేవీయులను, కనానీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, యెబూసీయులు, అమ్మోనీయులు, మోయాబీయులు, ఐగుప్తీయులు, అమోరీయులు అని దేశపు జనములలో నుండి తమను తాము వేరుపరచు పనక వారు చేయు అసహ్యమైన కార్యములను తామే చేయుచు వారి కుమార్తెలను పెళ్లి చేసుకొనుచు తమ కుమారులకు తీసుకొనుచు పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఆ దేశపు జనులతో కలిసికొనిన వారైరి. ఈ అపరాధము చేసిన వారిలో పెద్దలను, అధికారులను నిజముగా ముఖ్యులై ఉండిరని చెప్పిరి. ఏమయ్యారు? ఇశ్రాయేలులంతా ఏమవుతున్నారు? అపరాధములలో మునిగిపోయి అపవిత్రులయ్యారు. ఎసార్లో చెయ్యకూడని యెహోవా యొక్క వాక్కుకు విరోధంగా నడిచారు. అట్లా జరుగుతున్నటువంటి ఆ సందర్భాన్ని ఎజ్రా చూసి తర్వాత ఏం చేశాడో చూడండి.
ఇంటికి చెప్పింది, నేను ఈ సంగతి విని నా వస్త్రమును పై దుప్పటిని చింపుకొని నా తల వెంట్రుకలను నా గడ్డపు వెంట్రుకలను పెరిగి వేసుకుని భ్రాంతి పడి కూర్చుంటిని. చెరపట్టబడిన వారి అపరాధమును చూచి ఇశ్రాయేలు దేవుని మాటకు భయపడిన వారందరూ నా యొద్దకు కూడి వచ్చింది. నేను విభ్రాంతి పడి సాయంత్రపు అర్పణ వేళ వరకు కూర్చుంటిని. సాయంత్రపు అర్పణ వేళను శ్రమ తీరగా నేను లేచి నా వస్త్రమును పై దుప్పటిని చింపుకుని మోకాళ్ళ మీద పడి నా దేవుడిని యెహోవా తట్టు చేతులెత్తి, నా దేవా నా ముఖము నీ వైపు ఎత్తికొనుటకు సిగ్గుపడి ఖిన్నుడనై ఉన్నాను. మా దోషములు మా తలలకు పైగా హెచ్చి ఉన్నది, మా అపరాధము ఆకాశమంత ఎత్తుగా పెరిగి ఉన్నది. మా పితరుల దినములు మొదలుకొని నేటి వరకు మేము మిక్కిలి అపరాధులము. మా దోషములను బట్టి. ఇంటికి వెళ్ళాక మీరు రాసుకున్న వాళ్ళ తర్వాత చదువుకోండి. ఆయన చాలా చక్కగా చెప్తా ఉంటాడు. ఏంటి తెలుసా, నా ఇశ్రాయేలీయులు చేసిన ఈ అపరాధము ఎంతో ఘోరమైనటువంటిది. వీరు చేయకూడనటువంటి వివాహాలు చేస్తూ ఉన్నారు, చేయకూడని కార్యాలు చేసి సంపూర్ణంగా వీళ్ళు అపవిత్రులైనారు. అప్పుడు ఆయన ఒక బలి నర్పించే సమయంలో తన పై వస్త్రాన్ని చింపివేసి మోకరించి వారందరి కొరకై వీరు చేసిన పాపములు కడగబడుటకై ఆ బలి అర్పిస్తూ శాంక్టిఫికేషన్ చేస్తూ ఉన్నాడు. ఆయన ఏంటయ్యా, శాంక్టిఫికేషన్, శుద్ధీకరణ చేస్తూ ఉన్నాడు. స్వరూపితలు కనబడతా ఉన్నాయా? ప్రైజ్ ది లార్డ్. అక్కడ ఆ శుద్ధీకరణ జీవితాన్ని ఇజ్రాయేలులకు ఆ సమయంలో అర్పించడానికి దేవుడు వాడుకున్నది ఎజ్రానే. మరొకసారి పేద చూడండి. ఇప్పుడు ఈ వెస్లీ గారు ప్రపంచమందంతటా భూమిపైన వారందరికీ బైబిల్ పంచాడు. ఆయనకి ఎక్కడదండి డబ్బు? వెస్లీ గారు జేబులోదా? మాట్లాడరే, వెస్లీ గారి దగ్గర అంత డబ్బు ఉంటుందా? ఎక్కడో ఒక నుంచి రావాలి, ఏదో ఒక సంస్థ నుంచి రావాలి, ప్రజల సేకరణ అయి ఉండాలి, ఏదో ఒక ప్రభుత్వం ఇచ్చి ఉండాలి. ఇస్తే తప్ప ఈ భూమి అందంతటా ఈ బైబిల్ని పంచడం అనేటువంటిది అసాధ్యం. ఎసారో ఇంత పెద్ద పరిచయం చేయాలంటే అంతటి ధనము, అంతటి సామాగ్రి, ఆ ద్రవ్యం రాదండి. ఎక్కడ ఒక వ్యక్తి దగ్గర నుంచి సరిపోదు. అది ఎన్నో కోట్ల వ్యయంతో కూడుకున్న పని. అది సంస్థల నుంచి వచ్చింది. ఆయనకి నేరుగా ఆయన చేసింది కాదు. ఆయన పంచుతుండగా కూడా ఆయనకు విరోధముగా ఏ శక్తి ఆ సమయంలో నిలబడలేదు. అధికారులు కూడా ఆయనకు సహకరించారు, అన్ని దేశాల్లో కూడా. అంతేనా? ఎజ్రా గారి కాలంలో చూడండి ఒకసారి. ఎజ్రా కదా 6:22 వచ్చిన 22 దేవుని మందిరపు పని విషయమై వారి చేతులను బలపరచుటకు యెహోవా అష్షూరు రాజు హృదయమును వారి వైపు తిప్పి వారిని సంతోషింపజేసెను. ఏంటి దేని చేయడానికండి? మందిరమును దాన్ని బాగు చేయుటకు, దాన్ని పునర్నిర్మించుటకు ఎజ్రా గారి దగ్గర డబ్బులు లేవు. ఎజ్రా గారి దగ్గరికి వచ్చినవి కావు అవి. అధికారపూర్వకముగా అష్షూరు రాజు దగ్గర నుంచి వచ్చినవి అవి. దానికి సాదృశ్యమైన వెస్లీ గారు చేసిన వాక్య పరిచయం చూడండి. దానికి కూడా డబ్బులు ఆయనవి కావు, సంస్థల నుంచి ఆయనకు ఉచితంగా వచ్చినటువంటివి. ఎసర్నో వీరు ఆ ద్రవ్యమును పరోక్షంగా పొందుకొని దేవుని కార్యాలు చేశారు వీళ్ళు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. అదే పని, అదే తీరు, వారి సొంత డబ్బులు కావవి. ఎలాగో ఎజ్రా నిలబడి ఒక రాజు దగ్గర నుంచి మద్దతు పొందుకునే దేవుడి కృప చేత ఆ మందిర నిర్మాణం ఎలాగో చేసి ఉన్నాడో అదే మాదిరిగా ఆ వెస్లీ కూడా ఈ భూమి అందంతటికి వాక్యమును పంచుటకే బైబిల్ యొక్క ముద్రణలో కొన్ని వేల కోట్ల ఆస్తులు ఆయన దగ్గర లేకపోయినా అధికారుల దగ్గర నుంచి, సంస్థల దగ్గర నుంచి పొందుకుని మరి చేశాడు ఆయన. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. మంచిది. మరొక సంకాలానికి వద్దాం. తర్వాత సంకాలం ఏంటండి? మార్టిన్ లూథర్. ఈయన పుత్ర స్వీకారం గురించి మాట్లాడితే, వీరు శుద్ధీకరణ గురించి మాట్లాడితే వీరేం మాట్లాడారండి? నీతికరణ, జస్టిఫికేషన్. ఎస్ ఆర్ నో? అంతేనా కదా? ఇజ్రాయేల్ కాలంలో కూడా జస్టిఫికేషన్ చేసిన ఒక వ్యక్తిని చూడాలి మళ్ళీ మనం. ఏంటండి? అంతేనా కదా? నీతికరణ జరిగించినటువంటి. ఎందుకంటే ఇప్పుడు ఎజ్రా గారు శుద్ధీకరణ చేసిన చూసారా? ఎలా ఎజ్రా గారు శుద్ధీకరణ చేశారో అదే రీతిలో జస్టిఫికేషన్ అంటే నీతీకరణను జరిగించినటువంటి ఈ వర్తమానము సంఘకాల పుస్తకాలు చదివి బాప్తిస్మముల బోధ గురించి అవగాహన ఉండి కొద్దో గొప్ప కొంచెం పరిచయం ఉన్న వాళ్ళకి చక్కగా అర్థమవుద్ది. మిగిలిన వాళ్ళు మీరు ఏం చేస్తారంటే సంఘకాల పుస్తకాలు చదివిన తర్వాత ఈ వీడియో మళ్ళీ లభ్యమవుతుంది, మళ్ళీ చూడండి.
మరింతగా మీరు పొందుకుంటారు, బలపరచబడతారు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ నోటిని వాడతారా దేవుని స్తుతించడానికి? దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఇప్పుడు మార్టిన్ లూథర్ గారు తీసుకొచ్చిన వర్తమానం మనందరికీ తెలిసిందే. ఆయన నీతీకరణ అనే వర్తమానాన్ని తీసుకొని వచ్చినారు. ఆమేన్. మరి ఇజ్రాయేలులో కూడా నీతీకరణ జరిగించిన ఒక రాజును చూడాలా. ఆమేన్. మొదటి రాజుల గ్రంథము, రెండవ రాజుల గ్రంథము 23వ అధ్యాయం 21 నుంచి, సరే 21వ వచనం చదవండి. అంతటా రాజు నిబంధన గ్రంథమునందు వ్రాసి ఉన్న ప్రకారముగా మీ దేవుడైన యెహోవాకు పస్కా పండుగను ఆచరించుడని జనులకందరికీ ఆజ్ఞాపింపగా. ఎవరి రాజు? ఇంగ్లీష్లో జోషయ్య, తెలుగులో యోషియా. నా మాట వింటున్నారా? యోషియా అనేటువంటి రాజు ప్రజలు చేసినటువంటి పాపములను దృష్టిలో పెట్టుకొని పస్కాను ఆచరించండి అయ్యా మొదటగా అంటా ఉన్నాడు. అసలు ఎన్ని పండుగలయ్యా? 7 పండుగలు కదా. 7 పండుగలు ఏంటవి? మొదటిది పస్కా, పులియని రొట్టెల పండుగ, ప్రథమ, తర్వాత పెంతెకోస్తు, తర్వాత ఏంటి? బూరల పండుగ, ప్రాయశ్చిత్తార్థ పండుగ, గుడారాల పండుగ. గమనించండి. పస్కా అన్నమాట. జాగ్రత్త వినండి. ఈ పస్కా పండుగ నీతీకరణకు సాదృశ్యం. అన్నమాట వినండి. ఎందుకంటే బలి జరిగిన చోటే ఎక్కడ జస్టిఫికేషన్ జరుగుతుంది. ఈ పస్కా ఈరోజు దేనికి సాదృశ్యము? నిజంగా యేసుక్రీస్తు వారి యొక్క బలికి సాదృశ్యం. యేసుక్రీస్తు వారి యొక్క బలిని చూసి దాన్ని నమ్మిన ప్రతి ఒక్కరూ నీతీకరణ సంపూర్తి చేసిన వారు. దే ఆర్ జస్టిఫైడ్. జస్టిఫికేషన్ చేసిన వారు. ఆమేన్. ఆ తర్వాత ఈ పులియని రొట్టెల పండుగ ఏదైతే కనబడతా ఉందో ఇది దేనికి సాదృశ్యము? శుద్ధీకరణకి. ఈ ప్రథమ ఫలముల పండుగ ఏదైతే ఉందో ఇది పరిశుద్ధాత్మ బాప్తిస్మానికి సాదృశ్యము. ఇక్కడ రాజు అయినటువంటి యోషియా కూడా ఏం చేశాడు? ఇజ్రాయెల్తో మాట్లాడుతూ మొదటగా మీరు చేసినటువంటి అతిక్రమాలు చూస్తానన్నా, మీరు పస్కాను పాటించండి, మీరు పస్కాను చేయండి, మీరు నీతీకరణ గుండా, మీ విశ్వాసముల గుండా మరలా దేవుని వైపు మీ తలంపులను తిప్పండి అంటూ ఆయన ఇజ్రాయెల్ను మరలా నీతీకరణ వైపు తిప్పాడు. అక్కడ ఈ సాదృశ్యాలు అర్థమైతే తప్ప ఈ వర్తమానం పట్టుకోలేరు. ప్రైజ్ ది లార్డ్. అందుకే మీకోసము ఉపయోగపడే సాదృశ్యాలు కూడా రాస్తా ఉన్నాను నేను. తప్పిపోబాకండి, జాగ్రత్తగా పట్టుకోండి. ఆయన అంటాడు ఏమని చూడండి. ఆయన అక్కడ ఉన్నటువంటి వారందరినీ నెమ్మదిగా నీతీకరణ వైపు లాక్కుంటూ వచ్చాడు. ఇక్కడ మీకు ఈ మార్టిన్ లూథర్ గురించి తెలుసుగా, 95 థీసిస్. నా మాట వినండి. అంటే అక్కడ ఉన్నటువంటి ఆ రోమన్ క్యాథలిక్ సంఘము వారు చేస్తున్న దుర్బోధన దృష్టిలో పెట్టుకొని, వారు చేస్తున్నటువంటి వాక్యవిరుద్ధమైన కార్యాలు దృష్టిలో పెట్టుకొని వారు సిన్ కన్ఫెషన్ అని పెట్టారు. అంటే పాపాలు డేరుగా బిషప్ దగ్గర ఒప్పుకోవాలా. బిషప్ ఏం చేస్తాడు? ఏంటంటే క్షమించబడ్డారు మీరు. ఇలాంటి వాక్య విరుద్ధమైన కార్యాలు చేస్తూ వాళ్ళు ఏం నమ్మారో తెలుసా? క్రియల మూలముగా నీతిని సంపాదించుకోవచ్చు అని నమ్మినారు. ఒక స్త్రీ ఒకవేళ తప్పుడు పని చేసింది అనుకోండి, ఆమెను పడుకోబెట్టి ఒక ఇనుపదైనటువంటి ఒక చిన్న పనిముట్టు ఉంటుంది. మనం ఎలాగైనా కారు కింద జాకీ పెట్టి తిప్పుతుంటే కారు లేస్తుందో అలాగే నోట్లో ఆ ఇనుపదైన పనిముట్టు పెట్టి తిప్పుతుంటే ఈ దవడలు మెల్లమెల్ల పెరిగి ఇక్కడ ఉన్నటువంటి ఎముకలు పూర్తిగా విరిగిపోయేంత పెద్దగా నోరవుద్ది. అయిన తర్వాత అట్లాగే అట్లా సల కాగుతున్న నీళ్లు ఆమె నోట్లో పోసేవాళ్ళు. ఎదురు తిరిగి పురుషునికి ఆ విరోధంగా మాట్లాడితే ఏ నాలుకతో మాట్లాడిందో ఆ నాలుకని కడగాలంటాడు ఆయన. మీకు తెలుసా రోమన్ క్యాథలిక్ వారు క్రైస్తవులు అందుకే కదండి 60 ప్రొటెస్టెంట్ అదేనా 60 మిలియన్ల మందిని చంపారు. వాళ్ళు ఎట్లా చంపారు? చంపడానికి వినూత్నమైన పద్ధతులు. ఒక బాక్స్ ఉంటుంది ఇట్టగా, ఎదుట తీసేది. ఆ బాక్స్లో ఇటువైపు పదునైనటువంటి ముళ్ళులు ఇనుపవి, ఇటువైపు పదునైన ముళ్ళులు మధ్యలో నిలబెట్టి ఒక్కసారి అప్పడం మొత్తం ఎత్తేవారు. అట్టగా చంపేవారు. అలాంటి భయంకరమైనటువంటి చీకటి యుగములలో నుంచి బయటకు తీసుకొచ్చినప్పుడు ఈ మార్టిన్ లూథర్ ఏం చేశారు తెలుసా?
ఆ రోమన్ క్యాథలిక్ వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుడు బోధనని ఒక పేపర్ పైన రాస్తూ 95 పాయింట్లు రాసి 95 థీసిస్ అని చెప్పి డైరెక్ట్గా వెళ్ళి ఆ చర్చి యొక్క డోర్కి మేకులు కొట్టి ధైర్యంగా వచ్చాడు. అక్కడికి వెళ్ళి ధైర్యంగా చీకటి యుగాల్లో నుంచి క్రైస్తవ్యాన్ని దేవుడు బయటకు లాగడానికి వాడబడిన వ్యక్తి మార్టిన్ లూథర్. అదే రీతిలో ఈ యోషియా కూడా అలాగే వాడబడ్డాడు. ఆ 23వ అధ్యాయం మీరు మొత్తం అంతా చదివి చూశారనుకోండి, ఇజ్రాయెల్ చేసిన తప్పిదంలో నుంచి ఆ చీకటి యుగములలో నుంచి వారిని ఎలాగో బయటకు తీసుకురావాలని దేవుడు అతన్ని వాడుకొని మరి ఇజ్రాయెల్ బయటకు తీసుకొచ్చారు. ఇజ్రాయేలులలో యూదులలో మంచి రాజులు ఉన్నారు, చెడ్డ రాజులు ఉన్నారు. ఆమేన్. దేవుడిని అనుసరించి నడిచిన రాజులు ఉన్నారు, నడవని రాజులు ఉన్నారు. నడిచిన రాజులను దేవుడు దూతలుగా వాడుకున్నాడు. నడవడి రాజుల పేర్లు పెట్టి ఇది చీకటి యుగము ఆహాబు లాంటిది అన్నాడు ఆయన. ఆహాబు జెజబెల్ వాడబడినటువంటి కాలంను దేవుడు అంటాడు ఇది చీకటి యుగం అయ్యా, ఈ చీకటి యుగంలోంచి కాపాడబడ్డానికి ఖచ్చితంగా రాజులు కావాలి. ఫిలిస్తీన్లు బలంగా వారు ఇజ్రాయేల్ పైన ఎదురాడుతున్నప్పుడు దేవుడు ఒక వ్యక్తిని లేపాడు, సంసోను అనే వ్యక్తిని. ఆమేన్. ఎందుకంటే ఈ సూత్రం ఎలాగైనా బైబిల్ అట్టగే ఉంటుందండి. ఆమేన్. ఒక దుష్ట మృగము, అవునా, తెల్లని గుర్రముగా ఒక పోపు బయటికి వెళ్తా ఉంటే దానిని ఎదురించుటకు కావలసినటువంటి బలీయమైన సింహపు వర్తమానంతో పౌలు పంపించాడు ఆయన. సార్ శక్తికి బలమైనటువంటి ప్రతిశక్తిని దేవుడు పంపిస్తూ ఉంటాడు. ఆమేన్. ఫిలిస్తీన్లకు ఎంత బలం ఉన్నదో సంసోను అంత బలం చేత బయటకు రావాలి. అదే రీతిగా ఆ కాలంలో ఇజ్రాయేలీలకు పాపములు ఎంత బలమైనవో అంతటి బలము కలిగినటువంటి యోషియా అనేటువంటి రాజును వాడుకున్నాడు ఆయన. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఆమేన్. అంతేకాకుండా ఈ వెస్లీ వలె ఈ మార్టిన్ లూథర్ కూడా వాక్యమును బహిరంగంగానే చదివి వినిపింపజేశాడు ఆయన. మొదటి రాజుల గ్రంథము, రెండవ రాజుల గ్రంథము 22వ అధ్యాయం 8వ వచనం. జాగ్రత్తగా చూడండి తొందరగా. అంతటా ప్రధాన యాజకుడైన హిల్కీయా యెహోవా మందిరమందు ధర్మశాస్త్ర గ్రంథము నాకు దొరికినని షాపాను అను శాస్త్రితో చెప్పి. ఏంటండి ధర్మశాస్త్ర గ్రంథం దొరికిందా? దొరకమేంటండి? కోల్పోయారండి వాళ్ళు. వాళ్ళ దగ్గర గ్రంథం లేదు. అది దొరకగానే ఎంతటి శక్తి పొందుకున్నారంటే జీవం తిరిగి వచ్చినట్లుగా భావించారు వాళ్ళు. నా మాట వింటున్నారా? కొలంబా కాలం వరకు కూడా బైబిల్ని ఎట్లా దాచిపెట్టి ఉంచి మార్టిన్ కాలంకి రాగానే ఎలా దేవుడు బయటకు వదిలాడో అదే రీతిలో దాచిపెట్టబడి ఉంచే ధర్మశాస్త్రము యోషియా కాలంకి రాగానే అయ్యా మాకు ధర్మశాస్త్రం దొరికింది. ఆమేన్. మీకు ప్రత్యక్షత దొరికిందా? ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అంటే చదవండి. షాపాను అని శాస్త్రితో చెప్పి ఆ గ్రంథమును షాపాను నాకు అప్పగించెను. అతడు దానిని చదివి రాజునొద్దకు తిరిగి వచ్చి ఈ సేవకులు మందిరమందు దొరికిన ద్రవ్యమును సమకూర్చి యెహోవా మందిరపు పని విషయములు అధికారులై పని జరిగించు వారి చేతికి అప్పగించినని వర్తమానము తెలిపించారు. అదే పనిని చేసినటువంటి రాజుగా యోషియా నిలబడినాడు. ఆమేన్. సరే మంచిది. తర్వాత మరొక వర్గాన్ని చూద్దాం, మరొక సంఘకాలాన్ని, కొలంబస్ సంఘకాలం. కొలంబస్ సంఘకాలంలో మీరు సంఘకాల పుస్తకాలు చదివితే దేవుని యొక్క ప్రవక్త అంటాడు కొలంబ ఎంత మంచివాడంటే దేవుని శిష్యులలో శిష్యుడు అనబడేంత మంచివాడు అంటాడు ఆయన. చదువుతున్న వాళ్ళకి మాట అర్థమవుతుంది. జీసస్ డిసైపుల్స్, యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులలో అలాంటి శిష్యుడుగా ఉండదగిన వాడు అని ఒక గొప్ప పొగడ్తనిచ్చాడు కొలంబ గారికి. అన్నమాట వింటున్నారా? అదే పొగడ్త, అలాంటి పొగడ్త పొందుకున్న ఒక రాజు ఉండాలి. మళ్ళీ ఛాయయు నిజ స్వరూపము సారూప్యత ఉండి తీరాలి. ఆమేన్. ఈ కొలంబాకు జరిగినటువంటి అదే పొగడ్త రాజుల గ్రంథంలో ఎవరికి అధికంగా పొగడ్త వచ్చిందో అది కూడా గమనించాల. ఆ కాలంలో పొందిన రాజు ఒక్కరే ఉన్నారు. మొదటి రాజుల గ్రంథము, సరే క్షమించండి, రెండో రాజుల గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఇశ్రాయేలు రాజును ఏలా కుమారుడునైన హోషే ఏలుబడిలో 3వ సంవత్సరం మంది యోధా రాజును అహజు కుమారుడైన హిజ్కియా ఏలను ఆరంభించాను. ఎవరయ్యా ఇక్కడ? హిజ్కియా రాజుల గురించి మాట్లాడుతూ చదవండి. అతడు ఏలను ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేమునందు 29 సంవత్సరములు ఏలెను.
అతని తల్లి జకర్యా కుమార్తె, ఆమెకు అబి అని పేరు. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణంగా నీతిని అనుసరించాడు. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పడగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్నాభిన్నములుగా చేసెను. దానికి ఇశ్రాయేలు నెహుష్టాను పేరు పెట్టి. ఆలోచించండి ఒక్క నిమిషం. దావీదు తర్వాత అదే స్థాయిలో మంచి పనులు చేసి అదే స్థాయి ప్రశంసలు పొందుకుంది హిజ్కియా రాజు ఒక్కరే. ఎలా అంటాడో తెలుసా? ఆయన ఇదిగో ఇత్తడి సర్పములు లేపి తాపకరమైనటువంటి ఆ సర్పముల యొక్క బారి నుంచి కాపాడినటువంటి ఆ ఇత్తడి సర్పమును ప్రజలు తర్వాత ఉన్నత స్థానంలో పెట్టి మొక్కడం ప్రారంభించారు. విగ్రహారాధనకు జారిపోయారు. ప్రజలేంటి మళ్ళీ విగ్రహారాధనకి వెళ్ళారని హిజ్కియా రాజు ఆ సర్పం ఇతర సర్పం తెప్పించి నేల కొట్టి చిత్త కొట్టేశాడు. దాన్ని ఇజ్రాయేలు యొక్క పాపము విగ్రహారాధన నుంచి మరలా క్రీస్తు వైపు దేవుని వైపు నడిపించడానికి హిజ్కియా వాడబడ్డాడు. ఇవన్నీ నూతన నిబంధనలో ఉన్నటువంటి సంఘకాలను సాదృశ్యంగానే కనబడతా ఉంటాయి. సంఘకాలంలో కూడా ఇటు ప్యాగనిజము రోమనిజము మన వధువును లాగుతూ ఉంటే వధువు యొక్క ఆ స్థితిలో నుంచి మరలా తన యొక్క యథాస్థితికి రావడానికి దూత వాడబడతా ఉంటాడు. లేదు లేదు ఇటు వచ్చేసే ప్యాగనిజం కాదు, నువ్వు రావాల్సింది ఇటువైపు, రోమనిజం కాదు, నువ్వు రావాల్సింది ఇటువైపు. లాగబడతా ఉంటారు. అట్లాగే ఇక్కడున్న హిజ్కియా రాజు కూడా అదే చేశాడు. హిజ్కియా ఏం చేసి తెలుసా? ఆయన మంచి రిఫార్మర్, మంచి సంస్కర్త అంటే పాడైపోయిన దాన్ని మరలా బాగుగా కట్టేవాడు. ఆమెన్. కొలంబా చేసిన పని అదే, పాడైపోయిన దాన్ని కట్టాడైనా. ఆమెన్. అదే రీతిగా హిజ్కియా రాజు కూడా ఉన్నత స్థలములన్నీ తీసివేశాడు, విగ్రహాలన్నీ కొచ్చివేశాడు. చివరికి ఇత్తడి సర్పముతో సహా దాన్ని పూర్తిగా నేలమట్టం చేసిన వాడైన. ఆమెన్. తర్వాత మరొక సంఘకాలం గమనిద్దాం. తర్వాత ఏంటది? తర్వాత ఆ సంఘకాలం పేరు అయ్యా పెర్గమ సంఘకాలం. ఈ పెర్గమ సంఘకాలం గమనించండి. పెర్గమం అంటేనే మ్యారేజ్. సార్ పెర్గమం అంటే మ్యారేజ్. దేనికి? క్రైస్తవ్యానికి. ఏంటి మీరు సంఘకాలం చదవరా? ముద్దుల గ్రంథాలు చదువుతున్నారా? కనీసం చదవండి అయ్యా. ఇది మన ఊపిరి. దిస్ ఈజ్ అవర్ లైఫ్. ఇది లేకుండా మనం ఎత్తబడలేము. మీరు ఆన్లైన్లో ఎన్ని వర్తమానాలు వింటే ఏం లాభం? అది మీ హృదయంలో ఉండి మీరు మార్పు కలిగించకపోతే. ప్రైజ్ ది లార్డ్. దయచేసి జాగ్రత్తగా దీన్ని ఫాలో అవుతుంది. ఎప్పుడు మర్చిపోకూడదు. ఇది విని పక్కన పడడానికి స్కూల్ పుస్తకాలు కావు ఇవి. ఏంటండి? స్కూల్ పుస్తకాలు కాదు ఇవన్నీ. ఏంటి? జీవజల ఊటగా దేవుడు మన కోసం దాచిపెట్టిన వర్తమానాలు ఇవి. మర్చిపోకూడదు. జాగ్రత్త పట్టుకోండి, గట్టిగా పట్టుకోండి. మ్యారేజ్ దేనికి మ్యారేజ్? క్రైస్తవ్యానికి అన్యత్వానికి వివాహం జరుగుతున్న సమయం అది. ఆమెన్. క్రైస్తవ్యానికి అన్యత్వానికి వివాహం జరుగుతున్న సమయం. ఈ సమయంలో ఇక్కడ ఉన్నది ఎవరు? మార్టిన్ గురించి మీ అందరికి తెలుసా? ఆయన త్రిత్వాన్ని నమ్మినవాడు. ఏంటది? కానీ దేవుని ప్రవక్త ఏమంటాడు? ట్రినిటేరియనిజం ఈజ్ అ డెవిల్ అన్నాడు ఆయన. ఏంటది? త్రిత్వము ఒక దయ్యం అండి. కానీ దేవుని యొక్క కుడి హస్తంలో ఉన్న 7 నక్షత్రాలు ఒక నక్షత్రాన్ని దయ్యం యొక్క బోధ నమ్మడానికి కూడా దేవుడు అనుమతించాడు. నా మాట పెట్టినారా? ట్రినిటేరియనిజం నమ్మడానికి. తెలుసా మీకు? ఈయన మార్టిన్ గారు ఇట్టాగే బోధ చేసేసి బోధ అయిపోయినాక బయటకు వెళ్ళి మంచి చుట్టబట్టి వచ్చేవాడు ఆయన. నిజమండి. ఈ కుడి హస్తంలో ఉన్న నక్షత్రం పనే చుట్టబట్టేవాడు, త్రిత్వాన్ని నమ్మేవాడు. ఆయన దేవుని యొక్క కుడి హస్తంలో ఉన్న నక్షత్రమే. అంటే ఇటు దేవుని పని చేస్తూ కొద్దిపాటి బలహీనతలు కలిగిన వాడు. ఆమెన్. ఇక్కడ చూడండి, దీంట్లో ఈ కాలంలో ఉన్నటువంటి దూత రెండో దినవృత్తాంత గ్రంథము 17వ అధ్యాయం చూడండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 17వ అధ్యాయం. తరువాత అతనికి బదులుగా అతని కుమారుడైన యెహోషాపాతు రాజే ఇశ్రాయేలు తన మీదికి రాకుండా తన రాజ్యమును బలపరుచుకున్నాడు. అతడు యోధా దేశములోని ప్రాకారం అన్నిటి యందును సైన్యములను ఉంచి యోధా దేశమందును తన తండ్రి అయిన ఆసా పట్టుకున్న ఎఫ్రాయిము పట్టణము యందును కావలి బలములను ఉంచెను. యెహోవానికి సహాయుడై ఉండగా యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములో నడిచిన మార్గమందు నడుచుచు బయలు దేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుని ఆశ్రయించుచు ఇశ్రాయేలు వారి చర్యలు వెంబడింపక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచెను. కాబట్టి యెహోవా అతని చేత రాజ్యమును స్థిరపరిచెను. యూదావారందరూ. దాంట్లోనే 26వ అధ్యాయం 16వ వచనం చూడండి. 2వ దినవృత్తాంత గ్రంథంలోనే
అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సును గర్వించి చెడిపోయాను. అతడు ధూపపీఠం మీద ధూపం వేయటగా యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడిని యెహోవా మీద ద్రోహం చేయగా యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మంది అతని వెంబడి లోపలికి పోయి వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి ఉజ్జియా యెహోవాకు ధూపము వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారిని యాజకుల పని చేశారని. ఈ కాలంలో ఉన్నటువంటి ఆ దూత ఎవరో తెలుసా? ఉజ్జియా యెహోషాపాతు చేరుకున్న స్థాయిని చేరుకోలే. అందుకే నేను మీకు మొదటి అధ్యాయం చదివించాను. దాంట్లో అక్కడ యెహోషాపాతు చేరుకున్న స్థాయికి చేరుకోలేదు, కానీ మంచి పనులు చేశాడు, చెడ్డ పనులు చేశాడు. అతను చేసిన చెడ్డ పనులు అంటే తెలుసా? ప్రవక్త అంటాడు, ఉజ్జియా ఈజ్ ఫుల్ ఆఫ్ ప్రైడ్. గర్వంతో నింపబడినాడు. ఆయన గర్వంతో నింపబడి యాజకులు మాత్రమే చేయవలసినటువంటి ఆ ధూపార్తిలో తను చేయి వేయబోయాడు. మిస్టేక్స్ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం ఇజ్రాయెల్కి మంచి చేశారు. తప్పిదాలు ఉన్నాయి, ఇజ్రాయెల్కి మేలు చేశారు. ఏంటో ఇజ్రాయెల్కి మేలు చేసింది? ఈ మాట ఏం తెలుసా? క్రైస్తవ్యంలో అత్యధికమైనటువంటి క్రిస్టియన్ స్కూల్ స్టార్ట్ చేసింది ఈయనే. క్రిస్టియన్ స్కూల్స్ యొక్క స్థాపన అత్యధికముగా బలముగా జరిగించినటువంటి దూత మార్టిన్. దేనికి? క్రైస్తవుల్ని విద్యావంతులు చేయాలి, క్రైస్తవుల్ని కాపాడాలి, క్రైస్తవుల్ని అభ్యున్నతమైనటువంటి దిశగా నడిపించాలా. అంతేనా? ఉజ్జియా కూడా అదే పని చేశాడు. 2వ దినవృత్తాంతర గ్రంథము 29వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి మన తండ్రులు కత్తి చేత పడిది, మన కుమారులను కుమార్తెలను భార్యలను చెరలోనికి కొనుకోబడింది. ఇప్పుడు మన మీద ఉన్న ఇశ్రాయేలు దేవుడని యెహోవా మహోగ్రత చల్లారునట్లు ఆయనతో మనం నిబంధన చేయవలెనని నా మనస్సులో అభిలాష పుట్టెను. నా కుమారులారా, తనకు పరిచారకులై ఉండి ధూపం వేయచుండుటకును తన సన్నిధిని నిలుచుటకును తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకొనిను గనుక మీరు అశ్రద్ధ చేయకుడి. 29:9 కరెక్టేనా? మరొకసారి చదవండి. 2వ దినవృత్తాంతర గ్రంథము 20 క్షమించాలి, నేను తప్పు చెప్పాను. 26 క్షమించాలి. 26:9. మరియు ఉజ్జియా యెరూషలేములో మూల గుమ్మము దగ్గరను పల్లపు స్థలముల గుమ్మము దగ్గరను ప్రాకారపు మూల దగ్గరను దుర్గములను కట్టించి గుమ్మములు చాలు దిట్టపరిచింది. ఉజ్జియా హీ బిల్ట్ ద టవర్స్ టు ప్రొటెక్ట్ ద ఇజ్రాయెల్. అంటే ఉజ్జియా ఇజ్రాయేలును కాపాడుటకు ఆయన గోపురాలు కట్టుకుంటూ వచ్చాడు. ఆయన ఎలాగైతే మార్టిన్ స్కూల్స్ నిర్మాణం చేస్తూ కొంత మేలు చేస్తూ కొంత బలహీనత కలిగి ఉండే రీతిగానే ఉజ్జియా కొంత మేలు చేస్తూ మళ్ళీ ధూపార్తిలో చేయవేళ బలహీనత కలిగి ఆ టవర్ నిర్మాణం చేస్తున్నటువంటి వ్యక్తి ఆయన. ఈయన ఏది పని చేశాడో అదే పనికి సాదృశ్యంగా నీడలో రాజైన ఉజ్జియా చేశాడు. కానీ ఈ ఉజ్జియా గురించి మాట్లాడుతూ ఒక మాట చెప్పాను నేను మీకు. ఈ రాజు అయినటువంటి ఉజ్జియా ఒక రాజంతా మంచి పని చేయలేదు, కానీ ఆ రాజు కంటే తక్కువ చేశాడని చెప్పా. ఎవరికంటే? ఈ యెహోషాపాతు కంటే. ఏంటండి? యెహోషాపాతు అంతా మంచి పనులు చేయలేదు, కానీ అతనికన్నా కొన్ని తక్కువ పనులు చేశాడు. అంటే దాని అర్థం ఏంటిది? ఇక్కడ ఈ ఐరేనియస్ పూర్ణ సంఘ కాలానికి దూత ఎవరు? ఇతనికంటే మంచి పనులు చేసిన వాడే. ఎందుకంటే యెహోషాపాతు చేసినటువంటి అదే పని ఇక్కడ ఐరేనియస్ చేశాడు. సరే, అక్కడ యెహోషాపాతు చేసినటువంటి అదే పని ఇది చేశారు. మీరు సంఘకాల పుస్తకాలు చాలా జాగ్రత్తగా చదవండి, రాజుల గ్రంథాలు చాలా జాగ్రత్తగా చదవండి. నేను చెప్పిన ప్రతి విషయము పాయింట్ టు పాయింట్ నేను చెప్పిన దానికన్నా లోతులో పట్టుకోగలుగుతారు. ఏ రాజు ఏం చేశాడు, ఏ దూత ఏం చేశాడు, ఏ రాజు ఏం చేశాడు, ఏ దూత ఏం చేశాడు, పక్క పక్కన మీరు పెట్టుకుంటూ వెళ్ళారనుకోండి. నేను నిజంగా చెప్పాలంటే ఇది మా స్థానిక సంఘంలో ఒకరు నేను చెప్తాను, కనీసం ఒక 20-30 భాగాలు అవుద్ది. ఇది నా మాట వింటున్నారా? ఒక 20-30 భాగాలు అవుద్ది. దీనిని కుదించి ఒక్క వర్తమానంలో చెప్పాలంటే కుదరక ఉదయకాలంలో కొంత, ఇప్పుడు కొంత చెప్పా. మీకు అర్థమవుతుందా? ఇక్కడ రాజు ఏం చేశాడో చూడాలా. మరియు
దూత ఏం చేస్తాడో చూడాలా, అప్పుడు కనబడుతుంది. అందుకే ద సీల్ ఆఫ్ గాడ్, దేవుడి ముద్ర అనేటువంటి వర్తమానంలో దేవుడు ప్రవక్త అంటాడు ఏమని, ఈ సంఘ కాలములు 1, 2, 3, 4, 5, 6, 7 ఎలాగున్నావో పాత నిబంధనలో సైతము ఈ కాలములు సొలొమోను రాజు చేత ప్రారంభమై ఉన్నవి అని అన్నాడు ఆయన. ఆమేన్. ఈ ప్రత్యక్షతను బట్టి నేను ఆనందపడుతూ ఉన్నాను. మీరు ఈ ప్రత్యక్షతలు గల కారణమై ఉన్నటువంటి దేవుడికి స్తోత్రం కలుగును. దేవుడు మనల్ని దీవించుగాక. సమయాన్ని స్థానిక సంఘ కాపరి గారికి అప్పచెప్తున్నాను. హల్లెలూయా. సంతోషంగా ఉన్నారు కదా అందులోనే. ఎప్పుడు వినలేనటువంటి సంగతులు దేవుడు ఈరోజు మీరందరూ ఎలా ఉన్నారు అంటే, నేను చాలా చోట్ల ఎన్నో ప్రసంగాలు విన్నాను, చదివాను, చేశాను. కానీ మా దేవుడు అద్భుతమైనటువంటి కోణంలో దేవుడు మరి సహోదరునికి ఇచ్చిన దేవుడు గిఫ్ట్ అది. దీన్ని కూడా నాకు కూడా రావట్లేదు నేనేం చెప్పడానికి. నేనేం చెప్పింది ఎలా ఉంటుందంటే అంతే కదండి. మరి నిశ్చయంగా అద్భుతంగా మరి సంఘకాలంలో మనం 7 మనకి గురించి మనకు తెలుసు, 7 నక్షత్రాలు మనకు తెలుసు. పాత నిబంధనలో ఛాయా రూపంలో చక్కగా అద్భుతంగా మనకు వివరించారు. నిజమేనా? ఒకసారి రాత్రి అయిపోయిందంటే ఇది ముందు ఒకసారి ఒక ఫోటో తీసుకుంటే కొంచెం మనకి కప్పులు అండర్స్టాండింగ్ ఒక ఫోటో తీసుకుంటే బాగుంటుంది అనుకోండి. అది కూడా ఒకసారి ఫోటో తీసుకుంటే బాగుంటుంది అనుకోండి. దేవుడు తీసుకుంటాం. కొంచెం దేవుడు గొప్ప కృపను దేవుడు దయచేశాడు. ప్రకాష్ గారు చాలా సంతోషం. మరి చక్కటి దైవజన్ని పరిచయం చేశారు. మరి చాలా ఆనందిస్తున్నాను. మరి దైవజన్ని బట్టి చాలా సంతోషిస్తున్నాను. మరి రాబోయే కాలంలో తరచుగా నాకు కుదిరినప్పుడల్లా మనకు డబ్బులు కుదిరినప్పుడల్లా అంటే ఆ టైం ఈ టైం లేదు, కానీ దేవుడు నమ్మకున్నప్పుడల్లా మనకి కూడుదలు కలిగి ఉన్నాం. ఎన్ని కూడుదలు కలుగుతుంది. ఎందుకంటే మనం బాగా ఇంకా ఎదగాలి, చాలా విషయాలు ఎదగాలి, నేర్చుకోవాలి. మనం చాలా విషయాలు మనం నేర్చుకోవాలి కనుక నిశ్చయంగా మనం అది కూడికలు కలిగి ఉన్నాం. నిశ్చయంతో కూడా ప్రార్థన చేద్దాం. లేచిన కూడా దేవుడు తెచ్చుకుందాం. నిశ్చయంగా దేవుడు మనకు సహాయం చేస్తారు. ఆశగా ప్రారంభానికి వచ్చే దేవుడు నిశ్చయంగా అద్భుతంగా ఈ సాయంకాలం దేవుడు మనతో మాట్లాడుతున్నాం. నిశ్చయంగా దేవుడే మన మధ్యలో దిగివచ్చి అన్ని మనకు బయలుపరుస్తున్నాం. నన్ను ప్రేమించే వారి కొరకు కంటికి కనబడలేదు, చెవి కనబడలేదు, మనిషి హృదయానికి గోచరం కాదు. ప్రపంచానికి అర్థం కాని విషయాలు దేవుడు మనకి ఇస్తున్నాడు. మనకి కోట్ల రూపాయల ఆస్తి కంటే, ధనం కంటే, బిల్డింగ్ల కంటే, అన్నింటికంటే, విలోకం అన్నింటికంటే విలువైనది ఏంటంటే దేవుడు మనకి ఆయన వాక్యములో ఉన్నటువంటి బయలుపాటును, ఆ ప్రత్యక్షతను దేవుడు మనకి ఇస్తున్నాడు. మనం దేవుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామా? వందనాలు చెల్లిస్తున్నాను. యేసయ్యా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఆమేన్. యేసయ్యా నీకు వందనాలు దేవానికి వందనాలు. అద్భుతంగా ఈ సాయంకాలం నాయనా మీరు మాకు సహాయం చేసినందుకు వందనాలు ప్రభువా. మంచి విషయాలు నేర్చుకోవడానికి ప్రభువా, నా ప్రభు చూపించాలి ప్రభువా. అందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నా కొరకే ఈ కుటుంబ తండ్రి ఎంతగా నన్ను ప్రేమిస్తున్న దేవుడు హల్లెలూయా.
హల్లెలూయా. నా హృదయమునకు భయమును నేర్పినది కృపయే. తొలగించినది కృపయే. నా హృదయమునకు భయమును నేర్పినది కృపయే. నా కలవరములను తొలగించినది కృపయే. కృపా 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 నీ కృపా సంపూర్ణ సేవ చేసిన దైవజనులు ప్రసంగిగా వచ్చి ప్రార్థించాల్సిన కోరుతున్నాను. పరిశుద్ధుడా జీవగల ప్రభువా, మా పెళ్లి కుమారుడానికి స్తోత్రము. మా భర్త మా తలరాయ ప్రభువానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన సంఘకాలన్నీ కూడా ప్రభువా ఆ పాత నిబంధనలు కూడా ఉన్నాయని ఇదిగో మరొకసారి మీ దాసుని మాయ ఈ ప్రాంతాన్ని తీసుకొచ్చి మరొక కోణంలో ప్రభువా అద్భుతమైన రీతిగా మాతో మాట్లాడినందుకు మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మహిమా ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన అవి తెలుసుకోవడానికి ఖచ్చితంగా మా అందరికీ బయలుపాటు కావాలని, ప్రత్యక్షత కావాలని, ఓ ప్రభు నీ పరిశుద్ధాత్మతో ప్రభా మాకు నాయన అనుబంధమైన సంబంధం ఉండాలని మీరు మాతో మాట్లాడి ఉన్నారు ప్రభా. ఇదిగో ఛాయ నీడ ప్రభు అనేక విషయాలు మరి నాయన మా ముందు తీసుకొచ్చి మీ దాసుని బహుబలముగా వాడుకున్నందుకు మహిమా ఘనత ప్రభా మీకే చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి నాయన సద్గం రాగాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ ప్రాంతంలో ప్రభా తల్లి నాయన వర్తమాన పక్షముగా ఈ గడియ వర్తమాన పక్షం నిలబడుచుండగా ప్రభా ఇక్కడ కొంతమంది ప్రభా వధువుని సిద్ధపరచడానికి సహాయం చేయండి. ఓ గొప్ప ఈ నామానికి నాయన ప్రభా మహిమార్థంగా ఈ సంఘం ఉంటానికి సహాయం చేయండి. వచ్చిన వారందరినీ ప్రతి ఒక్కరిని నాయన ఏడుకొని దీవించండి, ఆస్వాదించండి. నాయన ప్రతి ఒక్కరికి నాయన అర్థమైన సహాయం ఇచ్చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు. అలాగే వాక్యం ఇచ్చినటువంటి మీ దాసులు కూడా ఇంకనూ బలముగా మీరు వాడుకుని ప్రభు రేపు కూడా నాయన మీరే మార్పుగా దిగి వచ్చి ప్రభు గొప్ప అద్భుతమైన ప్రభావ వర్తమానం ఇచ్చి బలపరిచిన ప్రభు మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ ప్రభు యేసు క్రీస్తునామములో ప్రార్థిస్తున్నాం.
యేసు రక్తమే జయము, జయము 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 కలుగుగాక. యేసు క్రీస్తు వారి యొక్క కృపా సమాధానము వాక్యం అందించిన దైవజనులకు కూడి వచ్చిన సంఘమంతటికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలాన్ని దిగుడు తోడు నేడు ఆదరించి నడిపించి బలపరిచి కృప చూపి కాపాడుగాక. దేవుడు దీవించుగాక. మంచిది మరి భోజనం వచ్చిన వాళ్ళకి భోజనం చెప్పి వచ్చాం. మరి భోజనం చేసి ఎలా కోరుతాం మరి దేవుడు అప్పుడు రేపు ఉదయం అందరూ కూడా కొంచెం